అందరికీ నమస్కారం అండి. బిఎన్ ఆదిత్య గారు డైరెక్టర్‌గా ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు తీసి తన లైఫ్‌లో తన గ్రాఫ్‌ని ఎంత పీక్స్ చూసారో సమ్‌టైమ్స్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో లాగానే కొన్ని ఫ్లాప్స్ కూడా చూడడం జరిగింది. ఆయనతో పాటు చాలా సార్లు ఒక మంచి కాన్వర్జేషన్ చేయాలని అనుకున్నా వీలు పడలేదు. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ బిఎన్ ఆదిత్య గారు డైరెక్టర్. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. డైరెక్టర్ గారు నమస్కారం. నమస్తే అంజలి గారు. అందరి ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత ఏళ్ల తరబడి వెయిట్ చేసిన తర్వాత దొరికిన రోజు ఈ రోజు మనకి. నేనే 2-3 సార్లు అడిగిన తర్వాత మీరు కాదు. మీ సిగ్నేచర్ షో చేయాలని ఫస్ట్ అడిగింది నేను. భలే చివరికి సిగ్నేచర్ స్టూడియోస్ లో కుదిరింది. దట్స్ వెరీ నైస్ రియల్లీ. కానీ సార్ ఈ రోజుకి బిఎన్ ఆదిత్య గారు అంటే మనసంతా నువ్వే సినిమా గుర్తుకు రాని యంగ్స్టర్స్ కూడా ఉండరని చెప్తాను. మా ఇంట్లోనే యంగ్స్టర్స్ ఉన్నారు పిల్లలు. మనసంతా నువ్వే సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినా ఎక్కడ నా చిన్న పాట వచ్చినా సరే ఎవరు డైరెక్టర్ అంటే బిఎన్ ఆదిత్య గారు అంటే టక్కన గుర్తొచ్చేది మీరే. ఆ మార్క్ అయితే ఇన్నాళ్ళుగా అలాగే ఉండిపోయిందండి. ఫస్ట్ మూవీ అప్పుడు జనరల్గా నేను ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ చూస్తున్నాం కదా, ఫస్ట్ మూవీ చూపించిన ఆ ఇంపాక్ట్ తర్వాత 2-3 సినిమాల తర్వాత మళ్ళీ ఎందుకో కొంచెం తగ్గింది అని అనిపిస్తూ ఉంటుంది. మీ ఉద్దేశ ప్రకారం యాజ్ ఎ డైరెక్టర్ గా మీరు గుర్తించిన పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎండ్ ఆఫ్ ది డే ఫిల్మ్ అన్నది అబ్సల్యూట్ గా మన డెసిషన్. అంటే డైరెక్టర్ గా అది ఎలా చేయాలి, అసలు చెయ్యాలా వద్దా, చేస్తే దాన్ని ఎలా చెయ్యాలి అని. అది సమ్ టైమ్స్ బాగు చేస్తాం, సమ్ టైమ్స్ పాడు చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనతో సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ ఎలాగో అలా తీసే ప్రతి కథలోనూ మనసంతా నువ్వే నిరికించాలని మనని ప్రెషర్ చేస్తూ ఉంటారు. అది రెసిస్ట్ చేయటంలో ఒక్కొక్కసారి లొంగిపోవటాలు ఉన్నాయి, కొన్నిసార్లు ఎవేగా అసలు సంబంధం లేకుండా ఎవేగా వెళ్ళిపోయినా. అంటే ఆ రైట్ బ్యాలెన్స్ ఎక్కడ స్ట్రైక్ చేయలేకపోయాను అనుకుంటాను నేను వెనక్కి తిరిగి చూస్తే. బట్ నేను మళ్ళీ రీడిఫైన్ చేసుకున్నది ఒక 25 years తర్వాత ఫనీ సినిమాతో. అంటే కంప్లీట్ జానరా చేంజ్ చేసి స్క్రీన్ ప్లే స్టైల్ మారిస్తే తప్ప నేను ఒక ఫ్యామిలీ ఎమోషన్, లవ్ స్టోరీ, రామ్ కామ్, కామెడీ సినిమా ఏది టచ్ చేసినా మనసంతా నువ్వే తోటి కంపారిజన్ వస్తుందని ఆ కంపారిజన్ లో ఇది దీనికి ఉన్న ఎపిక్ వాల్యూ మళ్ళీ రాకపోవడం కారణం ఏంటంటే మనసంతా నువ్వే వచ్చినప్పుడు ఏమి ఎక్స్పెక్టేషన్ లేదు. ఇప్పుడు మనసంతా నువ్వే ఎక్స్పెక్టేషన్ తర్వాత అన్నింటి మీద ఉంది. కరెక్ట్. నాకు సంగీతం గారు చెప్పారు, జనరల్ గా ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక 10 సినిమాలు చేసిన తర్వాత ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడుతుంది, అది మొదటిది పడకూడదండి అని. అది ఎలా ఆపాలో తెలియదు కదండి నాకన్నా. ఎందుకంటే మనం ప్లాన్ చేసి చెయ్యం కదా. ఇది మనసంతా నా 10వ సినిమా అవ్వాలని నేను ఎట్లా అనుకోగలుగుతా, నాకు ఇప్పటికీ తెలియదు అది. కానీ ఆయన చెప్పింది అనలిటికల్ గా చూస్తే కరెక్ట్. ఈవెన్ కె విశ్వనాథ్ గారి శంకరాభరణం, ఇలా మణిరత్నం గారు నాయకుడు, సంగీతం శ్రీనివాసరావు గారు పుష్పక్. ఆయన సంగీతం శ్రీనివాస్ గారు 1-2 హిట్లు చెప్పండి. అసలు అట్లీస్ట్ ఒక అంటే డైరెక్టర్ గా ఒక పీక్ ఉంటుంది కదా మనకి, ఒక శిఖరాగ్రం అనేది ఒక సినిమా ఉంటుంది అందరికి వాళ్ళ కెరీర్ లో, దాని బిఫోర్ దాని ఆఫ్టర్. రాజమౌళి గారికి బాహుబలి ఒక శిఖరాగ్రం పాయింట్ టచ్ చేసింది ఒకటి ఉంటుంది కదా, అది మరీ ఎర్లీగా ఫస్ట్ సినిమాకి అసలు పడకూడదు అన్నాడు. తర్వాత దిగటమే కానీ ఎక్కటం ఉండదని. అదని మొయ్యాలి మళ్ళీ. అది ఒక లెవెల్ వరకు హ్యాపీగా ఉండేదండి, తర్వాత టెన్షన్, కెరీర్ పాడవుతుందేమో అన్న టెన్షన్, అది తప్ప ఇంకేది చేయలేము అనుకుంటారేమో అని టెన్షన్. ఇవన్నీ నేను ఐ వెంట్ త్రూ ఆల్ దీస్ థింగ్స్. అది కొన్నాళ్ళు అదే బలం, కొన్నాళ్ళు అదే బలహీనత, అన్ని అంటే దాని 360 degrees తాలూకు ఇంపాక్ట్ చూస్తూనే. నిజం. కానీ సంగీతం గారి విషయం వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేసుకోవాల్సిన వ్యక్తి. ఈ రోజుకి కూడా నడువుకి అంత బెల్ట్ వేసుకుని ఆయన ఎంత యాక్టివ్ గా ఉంటారో, ఎంత నవ్వుతూ ఉంటారు. వాళ్ళ మిస్సెస్ కూడా కాలం చేశారని ఆయన చెప్పారు లాస్ట్ టైం. ఏంటి సార్ ఎలా నడుస్తుంది లైఫ్ అని అంటే, ఏముంది నా కాఫీ నేను పెట్టుకుంటున్నాను, నా వాకింగ్ నేను చేస్తున్నాను, ఏముందమ్మా నడుస్తుంది. అంత స్పోర్టివ్ గా తీసుకునే వ్యక్తి పర్సనల్ లైఫ్ లో కానీ ప్రొఫెషనల్ గా కానీ. టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పట్లోనే ఆయన అసలు పీక్ లో వాడేశారండి. నేను అన్నాను, సార్ మీరు ఎలా తీసారో అది చక్కగా చెప్పండి, ఒక ఎపిసోడ్ లో బాగుంటుంది అని అంటే. ఒక ఎపిసోడ్ లో అవ్వదు.
సిరీస్ అది. అందులో మీరు కూడా ఆయన దగ్గర వర్క్ చేశారు యాక్చువల్ గా. మల్టిపుల్ ఫిల్మ్స్ చేశాను ఆయన దగ్గర. నా కెరీర్ స్టార్ట్ అయింది ఆయన ఆయన దగ్గర. ఆయన ఫస్ట్ ఏడీగా జాయిన్ అయింది ఆయన దగ్గర. రావుకొండరావు గారు జాయిన్ చేశారు. అవును. ఏ సినిమాకి కలిసి వర్క్? ఫస్ట్ బృందావనంకి అప్రెంటిస్ రావుకొండరావు గారిని కలవడానికి వెళ్ళి షూటింగ్ అలా అబ్జర్వ్ చేయటం. రైట్. సెకండ్ అఫీషియల్ గా ఆన్ బోర్డు భైరవద్వీపం. థర్డ్ శ్రీకృష్ణార్జున్ విజయం. సో 3 అయిన తర్వాత నేను హైదరాబాద్ ఆ ప్యారలల్ గా అదే ప్రొడక్షన్ హౌస్ కి నమ్మవర్ అని తమిళ్లో కమలాసన్ గారి మూవీ, సేతుమాధవన్ గారి డైరెక్షన్, కమలాకర్ కామేశ్వరరావు గారితో టీవీ సీరియల్ బేతాళ కథలు, పి సాంబశివరావు గారి డైరెక్షన్ లో సేమ్ టీవీ సీరియల్ పరోపకారి పాపన్న. ఇవన్నీ నేను మెడ్రాస్ లో చేసిన వర్క్స్ వాహిని స్టూడియోస్, చందమామ విజయ కంపెనీస్. సో నా మొదటి గురువు గారు సంగీతం గారే. రావుగొండరావు గారు తీసుకెళ్లి ఫస్ట్ నన్ను పెట్టింది ఆ బ్యానర్ లో భైరవద్వీపంకి అఫీషియల్ గా. ఆవిడ ఆంటీ ప్రస్తావన వచ్చింది కాబట్టి మిస్సెస్ సంగీతం లక్ష్మీ కళ్యాణ్ గారు, ఆవిడ రాశారు బుక్ ఇస్తాను చదవండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఆయనతో ఆవిడ జర్నీ అసలు ఎంత అంటే చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఆ పుస్తకం ఒకటి బ్రహ్మాండమైన బుక్ నేను పంపిస్తాను. అండ్ రెండోది వాళ్ళిద్దరిని నేను చాలా అన్యోన్యంగా చూసా. అంటే ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళటము, ఒకళ్ళ మీద ఒకళ్ళకి మ్యూచువల్ డిపెండెన్సీ, ఏ పనైనా కలిసి, చివరి ఫెస్టివల్స్కి కూడా కలిసి వెళ్ళటము, ఈవెంట్స్కి మా ఇంటికి భోజనానికి వచ్చినా కలిసి రావటం, హైదరాబాద్ మెడ్రాస్ ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళటమే చూశాను. అంత హోటల్లో స్టోరీ సిట్టింగ్ వస్తే కూడా కలిసే రావటము. ఆవిడ అసలు ఎప్పుడు బోర్ ఫీల్ అయ్యి ఆయన పన్నీలుగా అలా ఎప్పుడు లేరు. ఆవిడ సరదాగా మమ్మల్ని పలకరించేసి అలా ఊరు చుట్టేసి రావటము, ఊర్లో చుట్టాలని ఫ్రెండ్స్ ని కలిసి రావటం, చాలా ఎంగేజింగ్ గా ఉంటారు. ఆవిడ చాలా ఎంటర్టైనింగ్ గా కూడా ఉంటారు. బోల్డ్ విశేషాలు చెప్తుండాలి చిన్నప్పుడువి అట్లా. అంత చూశాక సడన్ గా ఆవిడ లేరంటే ఈయన ఎంత వాక్యూమ్ ఫీల్ అవుతారు. వెళ్ళి గురువు గారిని ఎలాగైనా పలకరించి రావాలని ఇంటికి వెళ్ళాం మెడ్రాస్కి. వెళ్తే ఆయన నన్ను కన్సోల్ చేశారు, నేను ఆయన చేయలేదు. అది నాకు అసలు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ చూసిన తర్వాత అసలు ఈ డిపార్ట్ని ఇలా తీసుకోగలగటం అనేది చాలా గొప్ప అలౌకిక స్థితి ఉండాలి. అమ్మా ఎంత అటాచ్డ్ అంత డిటాచ్డ్ అన్నారు. గ్రేటెస్ట్ థింగ్. ఈయన మా కాలేజీలో ఉండగా స్వామి చిన్మయానంద్ గారు చెప్పినప్పుడు నాకు అర్థమవులే. సంగీతం గారు చూసిన తర్వాత ఈ ఇన్సిడెంట్ లో చూసే వరకు వన్ షుడ్ బి డిటాచ్డ్లీ అటాచ్డ్ అన్నాడు ఆయన. అప్పుడు కాలేజ్ డేస్ లో అర్థమయ్యేది కాదు స్వామి చిన్మయానంద చెప్పినప్పుడు. నిజం. కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ ఏదో రిలీజ్ కి మూవీ ఉందని. సింగ్ గీతం అంటే సింగే సాంగ్ ఆయన డైరెక్షన్ లో. అండ్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ వన్ డైరెక్టర్ డైరెక్టింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 94. అవును, రికార్డ్. వరల్డ్ లో సెకండ్. ఒకళ్ళు 105 లో ఒక హాలీవుడ్ అతను చేశాడు, 94 లో ఇద్దరు చేశారు. సో సెకండ్ ఆ ఇద్దరులో ఈయన ఒకళ్ళు. ఇది వరల్డ్ రికార్డ్. థ్యాంక్స్ టు వైజయంతి మూవీస్ ఒక అద్భుతమైన కథని అండ్ వెరీ ఎక్స్పెరిమెంటల్. ఆయనకి అప్పట్లో పుష్పకు ఇవి ఎంత పేరు తెచ్చాయో సింగ్ గీతం అంత పేరు తెస్తుంది. వైజయంతి బ్యానర్ మీద నాగశ్విన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అవును, నేను అది ఒక సాంగ్ అనుకుంటే రిలీజ్ చేశారు. జనరల్గా ఒక సాంగ్ చూసిన వెంటనే మనకు అర్థమవుతుంది కథ దేని మీద డిపెండ్ అయ్యింది. అది చూస్తే ఏం అర్థం కాదు. సొసైటీ గురించి చెప్పదలుచుకున్నారా, విమెన్ ఇష్యూ, లేకపోతే దేని గురించి చెప్పాలనుకున్నారు ఏమీ అర్థం కాల. నేను ఆయనకి అదే వాయిస్ పెట్టాను, సార్ మీరు ఏమీ మారలేదు, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు, కంటిన్యూ సార్, ఈగర్లీ వెయిటింగ్ టు సీ దట్ మూవీ అని చెప్పాను. అవును, ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. అవునా? ఓహో, అయితే వచ్చారండి ఆయన రాలేదు ఇంకా, నాకు తెలిసి వస్తారో మరి, లేదా వీళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తారు ఈవెంట్. అవును, ఎలా ప్లాన్ చేస్తారో తెలియదు కానీ, బట్ నిన్నైతే ఆ హీరో హీరోయిన్ తోటి మన రాధాకృష్ణ గారు వాళ్ళు, తుషార సింగర్, వీళ్ళందరూ కలిసి అమేయ సింగ్ గీతం ఎక్స్క్లూజివ్ షో చేశారు నిన్న. నేను మాధవ్ సురేష్ గారు వెళ్ళాం. చాలా బాగుంటుంది. అయ్యో ఒక మాట చెప్పి అదే నిజంగానే ఐడియా లేదు వాళ్ళు ఎవరెవరిని ఇన్వైట్ చేశారు. కరెక్ట్, ఐ అండర్స్టాండ్. అంటే నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. రీసెంట్ గా నేను ఎప్పుడో 8 ఏళ్ల క్రితం చేసిన వీడియో ఒకటి ఆయన నాకు షేర్ చేసి, నడుము నొప్పికి ఎక్సర్సైజ్లు ఇప్పుడు నేను చేయొచ్చంటావా అంజలి అన్నారు. సార్ మీరు ఇప్పుడు ఎలా చేస్తారు, ఇప్పుడు చేయకండి, పొరపాటున ఏమన్నైతే మీరు బెల్ట్ కూడా వేసుకున్నారు, నాట్ అడ్వైజబుల్ ఎట్ ఆల్ ఫర్ యూ అని అంటే, అంతేనంటావు అమ్మాయి అన్నారు. అంతే సార్ అన్నారు. చిన్న పిల్లాళ్ళ ఉంటారండి నిజంగా. అదే ఆయన లాంగ్యూటీకి ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండటానికి కారణం. నిజం. ఎందుకంటే హ్యాపీగా నవ్వగలగటం అన్నది నిజంగా ఎంతమంది కుదురుతుంది.
ఎక్కడ మైండ్లో ఏం పెట్టుకోకుండా చాలా హాయిగా నవ్వుతారు ఆయన. ఆయన పనులు ఆయన చేసుకుంటారు, రోజు కథలు రాసుకుంటారు, సీన్లు రాస్తారు. అవును. సో అసలు ఆయన చాలా అమేజింగ్లీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ట్రూ ట్రూ. కాదు అంటే ఫస్ట్ మూవీ మీరు డైరెక్ట్ చేసినప్పుడు మీ మీద ఏ ప్రెజర్స్ లేకుండేవా? అసలు అసలు ఏం లేదు. విపరీతమైన క్రియేటివ్ ఫ్రీడమ్ నాకు. అసలు ఆ సినిమా నేను ఎలా తీసానో తెలిస్తే అసలు కొడతారు ఇప్పుడు. నిజంగా నేను బాగా క్రికెట్ పిచ్చి. అంటే సినిమాలు ఆ, ఫస్ట్ మతం అయితే క్రికెట్ సెకండ్ మతం అయితే హిందుత్వ థర్డ్ మతం నాకు. రైట్ సో నా మతాచారాలన్నీ ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఉండే. రైట్ రైట్. సో అలా అంత పిచ్చి. నేను మొత్తం మనసంతా నువ్వే నుంచి నేనున్నాను వరకు నా సినిమాలన్నీ క్రికెట్ ఆడుతూ తీసి, ఆ తర్వాత కెరీర్లో సీరియస్నెస్ వచ్చాక ఫ్లాప్స్ వచ్చాయి. అంటే నేను సీరియస్గా ఏం చేయకూడదని అర్థం. నాకు శాస్త్రి గారు ఇంట్లో ఆయన పాటలు మనసంతా నువ్వే సింగిల్ కార్డు. అవును అవును. శ్రీరామ్లో ఆయనకు టైం లేదు, రాయలేదు. ఒకటేదో నేను రిక్వెస్ట్ చేస్తే రాసినట్టున్నారు, లేదా అసలు రాయలేదు. మళ్ళీ నేనున్నానులో సగం పాటలు అవును. వాళ్ళ కంప్యూటర్లో నేను డౌన్లోడ్ చేసి ESPN స్పోర్ట్స్లో క్రికెట్ ఆడుతాను. ఆయన లోపల పాటలు రాసుకుంటుంటే కనీసం మన పాటే రాస్తున్నారు. వెళ్ళి ఏదైనా ఇది ఎలా తీస్తామో చెప్తాం, ఏమీ లేదు. ఆయన బాగా రాస్తారు కదా. అవును అవును. ఆయనకి మనం చెప్పేది ఇంట్లో కరెక్షన్స్ అనేవన్నీ. అలా అంత అంటే నేను బేసిక్గా ఎంజాయ్ చేస్తే సినిమాలు బాగుంటాయి. ఎప్పుడైతే ఒక ఫైనాన్షియల్ ప్రెషర్ కానీ లేకపోతే ఒక క్రియేటివ్ ఫ్రీడంలో ఒక ప్రెషర్ వస్తుంది, మనసంతా నువ్వేలే చైల్డ్హుడ్ ఉంది కాబట్టి నువ్వు చైల్డ్హుడ్ పెట్టు, మనసంతా నువ్వే క్లైమాక్స్ హాస్పిటల్లో హీరో బెడ్ మీద ఉంటాడు కాబట్టి ఇక్కడ కూడా హీరో హీరోయిన్ ఎవరినైనా బెడ్ మీద పెట్టు, అలా అంటే కష్టం. ఇవి వచ్చేసరికి మనసంతా నువ్వే 1.5 కోటి తీస్తే 22-30 చేసింది కాబట్టి నువ్వు ఇక్కడ బడ్జెట్ తగ్గించు, వాటి వల్ల సినిమాలు ఆడవరా బాబు అని చెప్పి విసిగిపోయి చూడండి గొంతు కూడా పోయి. కానీ ఆ ఫస్ట్ మూవీ ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది. నేను మంచిగా ఫ్రెష్ గా మీకు వచ్చిన రెమ్యూనరేషన్ తో మీరు ఏం తీసుకున్నారు సార్? 60,000 వచ్చిందండి ఇప్పటికి. ఆ సినిమా నా రెమ్యూనరేషన్ ఈ రోజుకి 60,000. అదేమిటి స్వామి అంత మాట అన్నారు? అదే హిట్ ఇవాళ ఇస్తే రేంజ్ రోవర్ కారు, అదే కదా అంత హిట్ ఇస్తే. అవును. కానీ ఇవాళకి మనం ఇద్దరం మాట్లాడుకుంటే నీ క్షణానికి మనసంతా నువ్వేకి నా రెమ్యూనరేషన్ 60,000. అయితే అందులో ఫస్ట్ అడ్వాన్స్ 25,000 వర్షంలో డైలాగ్ చెప్పినప్పుడు. సినిమా ఓకే అయ్యింది ఆ క్షణం. ఈ వర్షం కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుందిరా, మన ఏడుపు ఎదుటివాడికి కనపడకుండా కాపాడుతుంది. ఆ డైలాగ్ చెప్తే ఈ సీన్ రాయగలిగిన వాడు డైరెక్షన్ చేస్తాడని చెప్పి 25,000 ఇచ్చారు. మా అమ్మ నాన్న బెడ్రూమ్లో AC పెట్టించారు. అంతే. అదే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇంకా మదర్కి ఒక చేరుకుంది. ఎప్పుడో మా చిన్నప్పుడు నవల్లో ఉండే, ఎండమూరి గారు రాసిందో మల్లాది గారు రాసిందో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ వాడికి హీరోకి మెడిసిన్లో ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు, లేకపోతే వాడు అనుకున్న జాబ్లో సెటిల్ అయినప్పుడు, వాడు చిన్నప్పుడు వాళ్ళ అమ్మకి నెమలికంఠం రంగు పట్టు చీర ఇష్టం అని చెప్పి అది కొనుక్కెళ్ళాడని. మా అమ్మ ఇష్టం ఏంటో అడగకుండా నేను నెమలికంఠం రంగు పట్టు చీర, నాకు ఆ నవల ఇన్ఫ్లుయెన్సే తప్ప ఇక్కడ మా అమ్మ ఇష్టాలు ఇంపార్టెంట్ కాదు. అది సో అలా మన మీద ఫిక్షన్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ అంత బలంగా ఉండింది. అంటే మీకోసం మీరేం చేసుకోలేదు ఎన్నాళ్ళుగా? అంటే మనకి కావాలని నా చాలా లిమిటెడ్ మెయింటెనెన్స్, నాకేం అవసరం. ఇది అట్లీస్ట్ అప్పుడప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ అని ఉండేవి, ఇప్పుడు అవి లేవు. కానీ ఎవ్వరు మీ గురించి మాట్లాడినా చాలా మంచి మనిషి అండి, వెరీ సింపుల్ పర్సన్. నేను ఒక్కరికి కూడా అర్థం కాలేదని అర్థం. అయ్యో ఇంత మంచి మనిషి అంటే అర్థం కాలేదన్నట. అయ్యో నన్ను ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఏం లేదు. రమణి గారు కూడా అన్నారు ఎంత మంచి గారు, ఆవిడ తమ్ముడిని పొగడకుండా ఇంకేముంటుంది. ఎంత మంచివాడో మాదిత్య అంటారు, చాలా మంచి పరిచయం చేసింది ఆవిడే. అవును, కానీ ఆర్టిస్ట్ గా పరిచయం చేశారు ఆవిడ. అవును, ఒక్కటి కుదరలేదు, ఎప్పుడో కుదురుతుంది. మామూలుగా మీ కెరీర్ లో ల్యాండ్ మార్క్ క్యారెక్టర్ నా త్రూయే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ చేస్తున్నాను నిజంగానే. చేయగలరు మీ మిగిలిన రోల్స్ చూస్తున్నా కదా. కానీ ఇప్పుడు మీరు డైరెక్టర్స్ అసోసియేషన్ కి హెడ్ గా వర్క్ చేస్తున్నారు, బాధ్యతలు ఏముంటాయండి? యాక్చువల్లీ దానికి ఎక్కువ ఉంటాయి. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అంటే మనకి 24 క్రాఫ్ట్స్ లో ఒకటి. అవును,
మన మొత్తం ఆ సినిమా బోర్డ్ కి ఇండస్ట్రీ. హెడ్ అంతే. దాని ప్రెసిడెంట్ అంటే మాకు రెగ్యులర్గా ఎలక్షన్స్ ఉంటాయి. ఆ ఎలక్షన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, బలంగా అపోజిషన్లు ఉంటాయి. మ్మ్. గవర్నమెంట్కి కానీ సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఛాంబర్లో కానీ మా డైరెక్టర్స్ తాలూకు ఏదైనా ఒక ఇష్యూని రిప్రజెంట్ చేయాలంటే ప్రోటోకాల్లో డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, వీళ్ళు ముగ్గురు మ్మ్. అఫీషియల్ రిప్రజెంటేటివ్స్. రైట్. వీళ్ళు అందుబాటులో లేకపోతే వైస్ ప్రెసిడెంట్స్, జాయింట్ సెక్రటరీలు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఉంటారు. ఇది కాక 10 మంది ఈసీ మెంబర్లు ఉంటారు. ఈ బాడీ స్ట్రాంగ్గా ఉంటే మా దగ్గర 4 కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఒకళ్ళే కాదు, డైరెక్టర్స్ ఒకళ్ళే అయితే ఎక్కువ ఇష్యూస్ ఉండవు. మీరు అన్నట్టు ఎక్కువ పని ఉండేది కాకపోవచ్చు. ఎందుకంటే డైరెక్టర్లు కెరీర్ల కోసం కొన్ని గొడవలకు వెళ్ళరు. కెరీర్ ఇంపార్టెంట్ అవుతుంది, చేస్తున్న సినిమా ఇంపార్టెంట్ అవుతుంది, చాలా వరకు తగ్గుతారు. పర్సనల్ గా లగ్జరీస్ అయినా డబ్బులైనా ఏదైనా కాంప్రమైజ్ అవుతారు ఫర్ ఎ ఫిలిం. కానీ అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్ వీళ్ళకి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఎక్స్ప్లాయిటేషన్ గురవుతారు ఒక ప్రొడక్షన్ లో. డైరెక్టర్కి ఏమో కెరీర్, సో అతను పని చేస్తాడు, తప్పదు. హిట్ అయితే అతని జాతకం ఓవర్ నైట్ ఒక ఫ్రైడే మార్నింగ్ షోతో మారిపోతుంది. వీళ్ళు స్టిల్ మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకో సినిమా వెతుక్కుని మళ్ళీ వీళ్ళకి అలాంటి ఆపర్చునిటీ వచ్చే వరకు వీళ్ళు చాలా కష్టపడతారు. చాలా వీళ్ళకి సమస్యలు ఎక్కువ, వీళ్ళ అండ్ వీళ్ళు సంఖ్యాబలం కూడా ఎక్కువ. వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉండదు, పేమెంట్ సెక్యూరిటీ ఉండదు వర్క్ చేసిన దానికి. ఎందుకంటే మిగిలిన క్రాఫ్ట్లు అందరూ ఒక కాల్ షీట్ టైంలో వచ్చిపోతారు. వీళ్ళు స్టోరీ డిస్కషన్ టైం నుంచి మనకు అవసరం. మనం డిక్టేట్ చేస్తుంటే రాసుకోవటానికి ఒక అసిస్టెంట్ ఉంటాడు. ఇప్పుడు కంపల్సరీగా వాడు ల్యాప్టాప్ వచ్చి ఉండాలి, డిటిపి చేయగలిగి ఉండాలి, ఫోటోషాప్ చేయగలిగి ఉండాలి. సినిమా ఓకే అయ్యి మిగిలిన టెక్నీషియన్లు వచ్చే లోపు వాడు కెమెరామెన్ అయ్యి ఉండాలి, ఏఐలో కలర్ ప్యాలెట్లతో సహా మన సినిమా మనకి చూపించగలిగి ఉండాలి, టెక్నికల్లీ సౌండ్ ఉండాలి. సో కానీ వాడికి పేమెంట్ మాత్రం అందరికీ కాల్ షీట్ ప్రకారం, యూనియన్ రూల్స్ ప్రకారం పేమెంట్లు వస్తే వీళ్ళకి రావు. ఏమన్నా అంటే నువ్వు చాలా బ్రైట్గా ఉన్నావు, నువ్వు డైరెక్టర్ అవుతావు, రేపో మాపో అంటారు. ఇంక వాడు అడగడు. ఈ సమస్యలకి కోసమే ఈ యూనియన్ స్టార్ట్ అయింది. తిలక్ గారు, కేబీ తిలక్ గారు అని డైరెక్టర్, ప్రభాకర్ రెడ్డి గారు, దాసనారాయణరావు గారు, వీళ్ళందరూ, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మొదట ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఆల్మోస్ట్ టాప్ డైరెక్టర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి మన కోసం మనకు 24 క్రాఫ్ట్స్లో లైక్ డైరెక్టర్ సెట్లో 24 క్రాఫ్ట్స్కి హెడ్. కానీ యూనియన్లో 24 క్రాఫ్ట్స్లో వీకెస్ట్ యూనియన్. ఎవడు పట్టించుకోడు, ప్రొడ్యూసర్లే లెక్క చేయరు. ఎందుకు? రేపొద్దున ఆ ప్రొడ్యూసర్కే మనం వెళ్ళి కథ చెప్పాలి, డబ్బులు అడగాలి, శాలరీలు అడగాలి. సో న్యాచురల్లీ వాళ్ళకి ఏముంటుంది. బట్ రెగ్యులర్ గా సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ తో ఎప్పుడు ఇబ్బంది రాదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఎప్పుడైనా ట్రస్ట్ మీద వెళ్తుందండి. మీకు తెలియదే ఉంది. ఇప్పుడు మీకే నేను పలానా వేషం అంటాడు, రేపొద్దున లేదంటాడు, లేదా ఒకసారి ఇస్తానన్న డబ్బులు ఇవ్వడు. కానీ మీరు వాడి బిహేవియర్ బాగుంటేనో, ఆ క్యారెక్టర్ బాగుండి ఇంకో 4 వస్తాయంటే మీరు డబ్బుల జోలికి వెళ్ళరు, మీకు ఫైనాన్షియల్లీ కంఫర్టబుల్గా ఉంటే. కొంతమంది ఇంకా వాడితో మళ్ళీ లైఫ్ లో మోహన్ చూడక్కర్లేదు అనుకుంటే గొడవ వేసేసుకుంటారు, అదే తేలేవారు. సో ఏదైనా ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ మీద ఉంటుంది. కానీ దీన్ని సంస్థాగతంగా కొంచెం స్ట్రక్చరల్ గా ఒక మోడస్ ఆపరేండి తెద్దామని మా కమిటీ వచ్చాక మేము డిసైడ్ అయ్యాం. మేము విద్య, వైద్యం, ఉపాధి మూడింటిని పెర్మనెంట్ గా సాల్వ్ చేద్దాం అనుకున్నాం. ఈ 3 విషయాల్లోనే ఎక్కడైతే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మెంబర్స్ సఫర్ అవుతున్నారో, అందుకనే మేము ఫస్ట్ టైం హిస్టారికల్ గా చదలవాడి శ్రీనివాసరావు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఇండివిజువల్ గా ప్రొడ్యూసరు, డైరెక్టర్, మా దాంట్లో లైఫ్ మెంబర్. కానీ మా అసోసియేషన్ లో మా బాడీ వచ్చిన తర్వాత మా మీద నమ్మకంతో 30 crores శాంక్షన్ చేశారు. మీరే ఒక కమిటీ వేసుకుని సినిమాలు తీసి బిజినెస్ చేసి ప్రాఫిట్ లో 50% యూనియన్ కి తీసేసుకుని, నాకు బ్రేక్ ఈవెన్ మీద 50-50, లాస్ట్ లో మీకు రిస్క్ లేదండి. ఏ ప్రొడ్యూసర్ చేస్తాడండి అట్లా? ఒక యూనియన్ లో ఉన్న టాప్ చైర్స్ నమ్మి మేము కమిటీ ఫామ్ అయ్యి కథలు వింటున్నాము. దీనివల్ల ఉపాధి వస్తుంది. ఇప్పుడు మేము 10 సినిమాలు తీయగలిగిన, ఆ 30 కోట్లు లేదా 5 సినిమాలు 6 సినిమాలు తీయగలిగిన ఇంటూ 10 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇంటూ 150 మొత్తం 24 క్రాఫ్ట్స్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇంటూ 55 to 60 ఆర్టిస్టులకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో ఒక రకంగా హోల్ ఇండస్ట్రీని మేము ఇన్వాల్వ్ చేయగలుగుతాం బీయింగ్ డైరెక్టర్స్.
రైట్. అలా అది ఆయన ఇచ్చింది నిజంగా ఒక గాడ్స్ గిఫ్ట్. ఆయన రైట్ టైంలో మాకు ఈ ఆఫర్ ఇచ్చారు. సో మేము దాన్ని చాలా మంచిగా యూటిలైజ్ చేసి మెటీరియలైజ్ చేద్దామని మేము ట్రై చేస్తాం. దట్స్ వెరీ నైస్. అంటే ఇట్స్ ఓపెన్ సీక్రెట్ యాక్చువల్లీ చెప్పాలంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా అయితే స్ప్లిట్స్ ఉన్నాయో, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఎలా అయితే స్ప్లిట్స్ ఉన్నాయో, మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా అలాంటివి ఉన్నాయి సార్? లేకపోతే న్యాచురల్లీ ఉంటాయి. అంతేనా? పాలిటిక్స్ అన్నవి ఎక్కడైనా ఉంటాయి. ఇప్పుడు మనము పొలిటికల్గా ఉండటం అయినా సరే వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, వ్యవస్థాగతమైన ప్రయోజనాల కోసం ఫైట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎక్కడైనా ఈవెన్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ పేరు వాళ్ళు తెచ్చుకుని వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకుని ఎవరి జోలికి వెళ్లకుండా కామ్గా ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ కొంతకాలం తర్వాత కనుమరుగైపోతారు. వాళ్ళ కెరీర్ బాగుందని చెప్పి వాళ్ళ ఇండస్ట్రీలో ఉంటారు. బాగాలేకపోతే హోటల్స్ పెట్టుకుంటారు, పాలిటిక్స్లోకి వెళ్తారు, వేరే చేసుకుంటారు. అలా వాళ్ళు ఏంటంటే కంటెంటెడ్ పీపుల్. వాళ్ళ వరకు బాగుంటే చాలు. వాళ్ళ వల్ల ఇండస్ట్రీకి ఏం లాభం ఉంది అంటే వాళ్ళ కంట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్. వాళ్ళు బాగున్న రోజుల్లో వాళ్ళు ఇచ్చిన కంట్రిబ్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లాభం. ఎప్పుడైనా ఒక థాటే కదా ఓ 100 మంది కార్మికులను బతికిస్తుంది. సో దానిని మనం డిస్రెస్పెక్ట్ చేయలేము. కొంతమంది ఉంటారు వాడు బాగుండటంతో పాటు ఇంకో 10 మంది బాగుండాలని ట్రై చేస్తారు. సో ఎప్పుడు క్లాష్ ఉంటుంది. అందులో సినిమా ఇండస్ట్రీ ఆపర్చునిటీ డ్రివెన్ ఇండస్ట్రీ అండి. దీనికి పారామీటర్ లేదు. ఇప్పుడు MBA చదివితే నువ్వు HR అవుతావు, లేదా MCA చదివితే నువ్వు మేనేజర్ పోస్ట్ లో ఉంటావు, బీటెక్ చదివితే నువ్వు ఒక పారామీటర్ లేదు. సో వాడి మెంటల్ లెవెల్ ని బట్టి వాడి బిహేవియర్ ఎట్లయినా ఉండొచ్చు, వాడి పనిలో మాత్రం గొప్పవాడు అయ్యి ఉండొచ్చు. కరెక్ట్, గ్రేట్ వర్డ్. సో మనకి కావాల్సిన సినిమా ఇండస్ట్రీకి వాడి పనే, పబ్లిక్ లో వాడి మీద వచ్చే యాక్సెప్టెన్స్, వాడి టాలెంట్ గా వచ్చే యాక్సెప్టెన్స్. సో వాడి వ్యక్తిగతమైన కారణాలన్నీ వాడి యూనియన్లోనూ పాలిటిక్స్లో చూపిస్తాడు. అవి విలేజ్ పాలిటిక్స్ కంటే ఘోరంగా ఉంటాయి మా దగ్గర. ఒక టైంలో మా దర్శకుల సంఘంలో ఎగిరిపోయి కుల సంఘం అయింది. అవును, నాలాంటి ఒక మైనారిటీ వర్గానికి చెందిన వాడు వచ్చే వరకు మా ఫ్రెండ్స్ కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు, ఏడిపిస్తారు. ఏవి సార్ మీ 6 ఓట్లు ఇవన్నీ, 1500 ఓట్లు ఉన్న అసోసియేషన్ లో 6 ఓట్లు మైనారిటీ, దారుణం. కానీ 650 ఓట్లతో గెలిచాడు. అదే. సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ రెఫరెండం ఫర్ మై ఎంటైర్ జర్నీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. 32 years గా ఎంత నమ్మకం ఉండాలి. అసలు నేను మా సభ్యులకి నేను బాగా తెలుసు కాబట్టి, ఏళ్ల తరబడి నన్ను చూస్తున్నారు కాబట్టి వాళ్ళు నాకు ఓటేసి నేను ఉండాలనుకోవటం తప్పులేదు. మంచివాడు కాబట్టే కదా నా మంచితనం తెలియదు కాబట్టి పోనీ మీరు ఎలాగైనా ట్రై చేద్దాం. నన్ను సమర్థుడు, ప్రయోజకుడు, తెలివైన వాడు ఇట్లాంటివి అంటే వచ్చే ఆనందం, వీడు మంచివాడు అంటే భయం వేస్తుంది ఈ రోజు. అంటే మంచితనం చేతకాంతనం కింద లేబుల్ అయిపోయిన రోజుల్లో 10 మంది చేరి వీడు మంచివాడు అంటే అది తిట్లాగా ఉంది. అంటే సొసైటీ అలా ఉండేది, మీకు తెలియదు ఏముంది. సో 30 కోట్లు పెట్టి సినిమాలు తీయండి అన్న ట్రస్ట్ రావటం అన్నది గొప్ప విషయం. బేసిక్గా నాకంటే బాగా పరిచయం ఉన్న పాస్ట్ ప్రెసిడెంట్లు ఉన్నారు ఆయనకి. అసోసియేషన్లోనే చాలా మందితో ఆయనకి డైరెక్ట్గా రిలేషన్ ఉంది. బట్ ఒక ట్రస్ట్ అన్నది మా కమిటీ వచ్చిన తర్వాత రావటం అన్నది నిజంగా గాడ్స్ గ్రేస్. అది అందులో ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే పాలిటిక్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ ఉండడం వల్ల రెండు ఒకటైపోయి ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఒకళ్ళ మీద, అంటే ఒక రంగం మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఇంకొక దాని మీద అయిపోయింది. ఎందుకంటే మీకు నాకు ఎంత బాధేస్తుందంటే, అంటే మీలాంటి సెన్సిబుల్ పీపుల్ తోనే షేర్ చేయగలము. ఆడియన్స్ కూడా క్యాస్ట్ వైజ్ గా సినిమాలను చూడటం మొదలు పెట్టేస్తుంది. ఫ్యాన్స్ కూడా క్యాస్ట్ల వారీగా విడిపోవటం మొదలైంది. మళ్ళీ మనం మలయాళం సినిమాలు చూస్తాం, తమిళ సినిమాలు చూస్తాం, హిందీ సినిమాలు చూస్తాం, అక్కడ ఏ కులాలు మతాలు ఉండవు. మనకి దురంధర్ వస్తే పర్వాలే, మనవాడు దురంధర్ చేస్తే వీడు మనవాడు కాదు. అది మనమే మన ఇలా కొట్టుకుని చేస్తే దేశం గురించి ఏం ఆలోచిస్తాం? అసలు లేదు. అంటే సమీప భవిష్యత్తులో లేదు. ఎందుకంటే మన ఎప్పుడైతే సినిమా, పాలిటిక్స్ రెండు కలిపి బిజినెస్ తో కలిసిపోయి మూడు ఒకటైపోయి, మూడు డిఫరెంట్ రంగాలుగా ఉన్నప్పుడు బిజినెస్ లో కొంతమంది లెజెండ్స్ అయ్యారు, సినిమాల్లో కొంతమంది లెజెండ్స్ అయ్యారు, పాలిటిక్స్ లో కొంతమంది లెజెండ్స్ ఉండే. ఇప్పుడు అందరికి కలకాపులమే అయిపోయారు. ఏముంది, ఇప్పుడు ఇక్కడ ఉన్న హీరో వేరే చోట అంటే ఇక్కడ మా దగ్గర ఎలా రిలీజ్ అవుతుందో చూస్తాను, అక్కడ వాళ్ళు ఇక్కడ చేయాలంటే ఇక్కడ ఎలా వస్తారో మేము చూస్తాం అనే స్థాయి. పొలిటికల్ కారణాలే, ఇందులో ఏది పారదర్శకత లేదు. అబ్సల్యూట్లీ. అంటే విత్ ఇన్ ద ఇండస్ట్రీ కూడా కొట్టేసుకోవటం. అవును, అదే మీడియాలో కొట్టేసుకోవటం.
అది చాలా దారుణం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరీ దారుణం. మంచి ఒకటే కాదు, అసలు చెడు అంతా కూడా ఎక్కువ స్ప్రెడ్ జంక్ అయిపోయింది. ఎక్కువ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. నిజం నిజం. మా గురువు గారు పరుచూరు వెంకటేశ్వర గారు చెప్తుండారు, మంచి చెప్పులు వేసుకునే లోపు చెడు ఊరు చుట్టూ వస్తుందన్న. అబ్సల్యూట్. అంత స్పీడ్. మనం ఏం అంటే దాన్ని అట్ ద మోస్ట్ మనం చేయగలిగింది ఏంటంటే మనకు తెలిసిన మంచి ఆలోచనలు డాక్యుమెంటెడ్ గా పంచుకోవడం, అంతకంటే ఏం చేయలేం. అది సినిమాల ద్వారానో, రచనల ద్వారానో, పోస్టుల ద్వారానో. అట్లీస్ట్ ఒక చెడు ఉన్న దగ్గర మంద కూడా ఎప్పుడైనా విజిబిలిటీలోకి వస్తే ఇంకొక డైమెన్షన్ టు ద కాయిన్ ఉంటుంది అన్న ఒకే ఒక కారణంతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం తప్పితే, లేకపోతే లిటరల్లీ వేస్ట్ ఆఫ్ టైం. నాకు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు 20 ఏళ్ళకి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చేసానని చెప్పని. ఇప్పటికీ మీరు నమ్మరు, యంగ్స్టర్స్లో ఆర్టిస్ట్ పరంగా కానీ లేదా ఆర్ట్ ఎట్టయినా సరే ఆర్ట్ పరంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేయాలని ఎంత ఒక కసి పట్టుదలతో ఊగిపోతుంటారు వాళ్ళు. నాకు ఎంత భయం వేస్తుందో సార్. ఒక సినిమా హిట్ అయిన తర్వాత రెండో సినిమా రావడానికి ఎన్ని నెలలు పడుతుంది, ఎన్నేళ్ళు పడుతుంది, అది కూడా హిట్ అయిన తర్వాత మూడో సినిమాకి ఎంత గ్యాప్ వస్తుంది, ఈ మధ్యలో ఎలా బతుకుతారా నాయన అనేది నేను అడిగితే అయినా సరే కుదరదు, వచ్చేయాల్సిందే అంటారు. అసలు ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? మీరు ఇంత అనుభవం ఉంది కదా, మీరేం చెప్తారు? నిజానికి నేను చాలాసార్లు అన్నావాడిని, మేము ఇండస్ట్రీకి రిస్క్ చేసి లైఫ్ని రిస్క్ చేసి వచ్చేసినప్పుడు పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు ఒక ఆపర్చునిటీ ప్రూవ్ చేసుకోవడానికి ఇండస్ట్రీ అక్కర్లేదు. అవును. వాడు ఇన్స్టాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు, ఇంట్లో కూర్చుని షార్ట్ ఫిల్మ్ తీసి మొత్తం వరల్డ్ వైడ్ పాపులర్ అయిపోవచ్చు. పద్మారావు నగర్ లో కూరలు అమ్మే అతను, ఆకుకూరలు అమ్మే అతను కవితలు చెప్తూ ఫేమస్ అయిపోయాడండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా ప్రమోషన్స్ కి టీం అంతా వెళ్ళి అతనితో ప్రమోషన్ చేయించుకుంటున్నారు. మనకే బోల్ మంది టాలెంటెడ్ సింగర్ల కంటే అనిత పాడిన వాడు పెద్ద స్టార్, ఓవర్ నైట్ స్టార్. వాడు ఎవడో తెలీదు. అవును. ఒక పాపులారిటీ చివరికి అతని పాటని రైట్స్ తీసుకుని సినిమాలో పెట్టుకునే లెవెల్కి. అవును. ఇన్స్టాలో పాపులర్ అయిన అమ్మాయి కదా మోనాలిసా, పెద్ద స్టార్, ఓవర్ నైట్ స్టార్. అదే కదా. కాకపోతే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి రావటం అన్న డ్రీము ఎంత అంటే రిస్క్. వచ్చేవాళ్ళు అందులో ఎప్పుడూ రిస్క్ ఉంటుంది. సినిమా, పాలిటిక్స్, బిజినెస్ రిస్క్ లేకుండా లైఫ్ ఎంటర్ అవ్వకూడదు. కరెక్ట్. ఇప్పుడు మన ఇక్కడే ఉంటూ హైదరాబాద్లో ఉంటూ వేరే ఫైనాన్షియల్గా మనము స్ట్రగుల్స్ లేకుండా వేరే ఏదైనా పర్సూ చేస్తూ ఇన్కమ్, ఇంట్లో డొమెస్టిక్గా ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకుని సినిమాలో ఆపర్చునిటీస్ కొంచెం కన్సాలిడేట్ అయ్యే వరకు. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ జాబ్లు వదిలేసి యుఎస్లో, కానీ మనకి వెన్నెల కిషోర్ ఒకటే తెలుస్తాడు. నాకు వెన్నెల కిషోర్ గారితో పాటు వచ్చి అలాగే వచ్చి ఇక్కడ సఫర్ అవుతున్నారు తెలుస్తారు. సో ఆ వచ్చిన 10 మందిలో ఒక వెన్నెల కిషోర్ అవుతామా, ఆ 9 మంది అవుతామా అన్నది వీడు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మొన్న సాయిమద్ అబ్బురావు గారు ఒక మంచి మాట అన్నారు, ఫస్ట్ ఎవరిని వాడు అపార్థం చేసుకోకూడదండి అన్నాడు. ఎవరిని వాడు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. అంటే చాలా మంది నేను చిరంజీవిని, నేను రవితేజని, నేను నాని, నన్ను భ్రమలో బతకూడదండి. ఫస్ట్ మాకు మెడ్రాస్లో సంగీతం గారి సినిమాలు వాహిని స్టూడియోలో చేసేటప్పుడు రావుకొండలరావు గారు నిర్మాణ సంచాలకుడు, రైటర్ కూడా. ఆయనే 2. ఆయన దగ్గర తాండవ కృష్ణ గారు అని ఒక మంచి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉండేవాడు. ఆయన ఎవరైనా వచ్చి సార్ ఆర్టిస్ట్ అవ్వాలంటే ఎరా మీ ఇంట్లో అద్దాలు కొనుక్కోరా చిన్నప్పటి నుంచి. ఇప్పుడు అది కూడా లేదనే చెప్పాలి. అసలు ఇప్పుడు అనకూడదు కానీ చీపురు పుల్లలా ఉన్నా, సాలిడ్ గా ఉన్నా, వాళ్ళ టాలెంట్ ఎప్పుడు ఏం హిట్ అవుతుందో, ఎప్పుడైనా మీరున్నట్టు మిడ్ నైట్ కి వాళ్ళు స్టార్లు అయిపోతారో ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇదివరకంటే సినిమాలు ఒకటే మాధ్యమం. అవును. సో అందులో ఒక స్కిల్, ట్రైనింగ్ ఉంటే కొన్నాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళు అందులో సెటిల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు సినిమాలు ఒకటే మాధ్యమం కాదు, సేమ్ ఎంటర్టైన్మెంట్ మీకు టెలివిజన్ లోకి వచ్చేసింది, ఈ కుకు టీవీ లాంటి యాప్స్ లో మొబైల్లోకి వచ్చేసింది, యూట్యూబ్ లోకి వచ్చేసింది, ఇన్స్టా రీల్స్ లోకి వచ్చేసింది. సో మీకు బేసిక్ గా ఎక్కడైనా ఒక సీన్ రాయటమే. సినిమాకి 70 రాస్తాము, 6 పాటలు పెడతాము, ఒక 5-6 ఫైట్లు పెడతాము. ఇన్స్టా అంటే మీరు ఒకే ఫైట్ చేస్తారు, లేదా ఒకే పాట చేస్తారు, లేదా ఒకే సీన్ చేస్తారు తప్ప ప్యాటర్న్ సేమ్. దానికి ఎడిటింగ్, యాక్టింగ్ అన్ని సేమే. దానివల్ల ఎవరు ఎందులోనే స్టార్లు అవ్వాలని లేదు. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ సంపాదిస్తున్నట్టు సినిమాల్లో చాలా మంది ఆర్టిస్టులు సంపాదించారు. వాళ్ళు చాలా దీనంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, బోల్ టాలెంట్ ఉండి ప్రూవ్ అయిన వాళ్ళల్లో. మరి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్కి ఎందుకు డబ్బులు ఇస్తారంటే లాజిక్ లేదు. వాళ్ళు బికాజ్ ఆడియన్స్ ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి ఎంటర్టైన్ చేయాలి. ఇది వరకు
థియేటర్ అక్కడ ఉంటే అక్కడికి ఆడియన్స్ వచ్చేవాళ్ళు వెతుక్కుంటూ. అప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అవును. ఇప్పుడు కాదు, ఆడియన్స్ ఇప్పుడు ప్రయారిటీ లిస్ట్ 20. అమ్మా నువ్వు టికెట్ రేట్లు తగ్గించి వస్తాము, నేను ఓటీటీలో ఎలాగ 6 నెలల్లో వస్తుంది కదా అప్పుడు చూస్తాము, నాకు ఈ లోపు లీకులు వచ్చేసాయి కదా నేను చూడక్కర్లేదు, రివ్యూలు వచ్చేసాయి కదా నేను సో ఎవ్రీవేర్ సినిమాకి వెళ్ళి చూడటం తాలూకు నెసెసిటీని దూరం పెడుతుంది. ఆల్మోస్ట్ అది 10-20% పడిపోయింది. సో మనకి ఇప్పుడు ఇవాళ ఆ ప్రయారిటీని మళ్ళీ ఫిల్మ్ మేకర్స్ బాధ్యత ఏంటంటే పెంచుకుంటూ రావటం, టు యాడ్ మోర్ రెస్పెక్ట్ టు ద క్రాఫ్ట్, టు యాడ్ మోర్ కంటెంట్ టు ద థియేటర్. అది ప్రొడ్యూసర్లు, యాక్టర్లు, 24 క్రాఫ్ట్స్ కలిపి చేయాల్సిన పని. అది ఏ ఒక్కరి వల్ల అవ్వదు. కరెక్ట్. అందరూ ఒక పేజీ మీదకి రాకపోతే మేబీ ఒక 50-60 సంవత్సరాల తర్వాత డైనోసార్స్ లాగా చెప్పుకుంటారు. ఒకప్పట్లో సినిమాను ఒక ఎంటర్టైన్మెంట్ సోర్స్ కూడా ఉండేది, ఇప్పుడు లేదు. నిజం. ఆ పాత సినిమాలు అప్పుడు ఏ ఫార్మాట్ ఉంటే అందులో ఏమైనా కొన్ని ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే చూస్తారు, వాటికి వాల్యూ పెరుగుతుంది, లేదంటే చూడరు. నిజం నిజం కరెక్ట్. కానీ సార్ ఈ సినిమా హిట్ అయింది అని సక్సెస్ మీట్స్ మనం చేసిన, సక్సెస్ ఫంక్షన్స్ చేసిన జనాలకి అర్థమవుతుంది ఇది కావాలని చేసి ఉంటారు. ఆల్రెడీ ఏముందిరే సినిమా మనం చూసాం కదా, అయినా కూడా వీళ్ళు సక్సెస్ మీట్లు అంటారేంట. సో ఐ థింక్ మనం ఇంకొంచెం నమ్మకాన్ని జనాల్లో పెంచుకోవాలి అని అంటే, పోయిన సినిమాని ఎస్ పోయిందని, ఒక మోస్తరుగా ఉన్న సినిమాని ఎస్ మోస్తరుగా ఉందని, లేదా అద్భుతంగా ఉందంటే నిజంగా అద్భుతంగా ఉందని, ఇది మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది సార్. మీరేమంటారు? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే మనము రివ్యూవర్స్ని కూడా తప్పట్లేము. యాక్చువల్లీ సినిమా చూసిన వాళ్ళ ఒపీనియన్ని మనము అసలు ఎప్పుడూ డిస్రెస్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ నిర్మాత తర్వాత డబ్బులు ఇచ్చి సినిమా చూసేది వీళ్ళే, తీసేది వాళ్ళైతే చూసేది వీళ్ళే. మధ్యలో వాళ్ళందరూ డబ్బులు తీసుకుని పనిచేసేవాళ్ళు. సో డబ్బులు పెట్టే 2 సోర్సుల్ని మనము హానర్ చేయాలి. ప్రొడ్యూసర్ నీటి ప్రేక్షకుడు నేను తీసుకుంటున్నా కాబట్టి సినిమా ఫ్లాప్ అయితే నా లైఫ్లో కొంత టైమే పోద్ది, వాడికి డబ్బులు కూడా పోతాయి కదా. సో ఇప్పుడు టికెట్ రేట్లు పెంచడం అన్నా, దానికి సబ్సిక్వెంట్గా పాప్కార్న్లు, స్నాక్స్ వాటి రేట్లు పెరగకపోయినా, థియేటర్ ఎక్స్పీరియన్స్లు వే హై పెరిగిపోయి ఒక్కొక్క సినిమా రావటం తగ్గిపోయి, సో థియేటర్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ రేట్లు పెరుగుతాయి న్యాచురల్. ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ కాస్ట్ పడుతుంది. సో మామూలు రెగ్యులర్ సింగిల్ థియేటర్ కంటే ఒక మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్లో ఉన్న థియేటర్స్కి, స్క్రీన్స్కి కంఫర్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది ఆడియన్స్కి. సో వీటన్నింటి మధ్యలో మనము చూడాల్సింది ఏంటంటే సినిమా కిల్ అవ్వకుండా చూడాలి. కరెక్ట్. సో బాగాలేదంటాలో తప్పులేదు, ఎందుకంటే ఇవాళకి కూడా ఒక దురంధరు 1 and 2 లాంటి ఫ్రాంచైజు ఒక 3,000 కోట్ల పైన కలెక్ట్ చేస్తున్నప్పుడు, ఇవాళకి ఒక పుష్ప లాంటి ఫ్రాంచైజు ఒక 1,500-2,000 కోట్లు కలెక్ట్ చేసినప్పుడు, ఇవాళకి ఒక బాహుబలి 1 and 2 ఫ్రాంచైజు ఓ 3,000 కోట్లు కలెక్ట్ చేసినప్పుడు, దగ్గరగా 2,800 ఆర్డ్ కలెక్ట్ చేసిందన్న నెంబర్స్ వింటున్నప్పుడు దెర్ ఈజ్ వాల్యూ ఇన్ ద మార్కెట్. అంటే కానీ ఆ మార్కెట్ డిమాండ్ చేసే కంటెంట్ను మనం ఇవ్వట్లేదు అని, అది ఇవ్వకపోవడం మన తప్పు అవుతుంది. అంటే దెర్ ఈజ్ ఎ మార్కెట్. అదర్వైజ్ ఇంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్లు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ వీళ్ళందరూ 2,000 కోట్లు పెట్టి ఈ మార్కెట్లోకి ఎందుకు దిగుతారు? జియో హాట్స్టార్ కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి ఓటీటీలు ఎందుకు దిగుతాయి అంటే, మీకు మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. డబ్బులు తీసుకుని పనిచేసేవాడికి 100%. దాన్ని మనం ఎట్లా వాడాలి? మనం దాన్ని సెక్స్, వైలెన్స్ చుట్టూనే తిప్పుతామా? ఏస్థెటిక్గా మన టాలెంట్ని ప్రపంచానికి చెప్పే లెవెల్లో దాన్ని మార్చుకుంటామా అన్నది అబ్సల్యూట్గా ఫిల్మ్ మేకర్ డెసిషన్. ఆడియన్స్ బాలేని సినిమా బాలేదని చెప్పటము, వెంటనే ట్విట్టర్లో పెట్టేయటము, లేదా వెంటనే ఫేస్బుక్లో పెట్టడం వల్ల కమ్యూనికేషన్ బాగా స్పీడ్ అయిన రోజుల్లో సినిమా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కానీ యాక్చువల్గా నేర్చుకుంటే అది కరెక్ట్ కదా. ఇప్పుడు ఇదివరకు నాటకానికి ఎక్కువ వాల్యూ ఎందుకుండేది? రియాక్షన్ వెంటనే వచ్చేది. చెప్పులు పడతాయా, కోడిగుడ్లు పడతాయా, టమాటాలు పడతాయా, చప్పట్లు పడతాయా, వెంటనే స్పాట్లో మార్చేవాళ్ళంట సీన్లు కానీ, యాక్టర్లను కానీ, డైలాగులను కానీ. రియాక్షన్ అంత ఫాస్ట్గా ఇప్పుడు మళ్ళీ ఉంది. అక్కడ జరుగుతుంటే మీరు ఇక్కడ ట్విట్టర్లో సీన్ బై సీన్ రివ్యూ పెట్టేస్తున్నారు జర్నలిస్టులు. ఇలా సినిమా అయిన తర్వాత ఈ సినిమాలో ఈ ముక్కరా, ఈ సినిమా నుంచి ఈ ముక్కరా, మొత్తం 5 సినిమాలు కలిపి ఇదిరా, అంతే. సో మేకర్స్ ఎక్కువ క్రియేటివ్గా ఉండాలి. ఎప్పుడైతే
భావదారిద్రం ఉన్న రంగాల్లో ఆర్థిక మాంద్యం కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అదే ఉంది. అదే కదా అంతే. నిజంగా భావదారిద్రం ఉంటే మన తప్పే కదా, ఆడియన్స్ రివ్యూవర్స్ అనుకోవటానికి ఏముంది. నిజం. అంటే ఒక బాహుబలిని ఎలా మాట్లాడుకుంటాము, ఒక యానిమల్ సినిమా మంచి సినిమాలు ఆడుతున్నప్పుడు, అవునవును, ఒక కంటెంట్ ఉన్న సినిమాలు ఆడుతున్నప్పుడు పబ్లిక్ తిట్టినా కలెక్షన్లు స్ట్రాంగ్ గా ఉంటున్నాయంటే అర్థం. ఇప్పుడు యానిమల్ మీరు అన్నారు, అబ్జర్వ్ చేశారా, రియాలిటీకి దగ్గరగా ఉన్న సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్, ప్రజెంట్ కరెంట్ ఇష్యూస్ కి దగ్గరగా ఉన్న సినిమాలు రియలిస్టిక్ గా జనాల మనసులను దోచుకుంటున్నాయి. అదే ఇందాక మనం అనుకున్నట్టు ఇన్ని ఫైట్లు, ఇన్ని సాంగ్స్, ఇలా ఈ టెంప్లేట్ పోయింది, ఎప్పుడో కదండి, పోయింది. అసలు ఇప్పుడు కథని కథలా చెప్తే చూడం, మనమే చూడం. నాన్ లీనియర్ గా అటు ఇటు F2లో ఫిమేల్ బ్రెయిన్ అని రాస్తాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు సినిమా కథను అలా చెప్పాలి, అది యాక్చువల్ ఫిమేల్ బ్రెయిన్ కదా, ఆయన సెటైరికల్ గా చెప్పాడు కానీ సినిమా కథ కదా కరెక్ట్. అదే ఒక కథ అనుకుని దాన్ని ఇలా కచ్చామచ్చాగా చెప్పాలి. ఇప్పుడు అవును అవును అర్థం అవ్వకూడదు. నిజం. అదే ఆ బ్రెయిన్ లా గీయాలి మనం. ఒక సినిమా వచ్చింది రీసెంట్ గా, పెద్ద అనే సినిమాని. ఆ సినిమా వచ్చిన తర్వాత కూడా ఇప్పటివరకు వచ్చిన ఈ ఆర్టిస్ట్ తీసిన సినిమాలు, ఈ డైరెక్టర్ తీసిన సినిమాలు, ఇగో ఇవి ఇవి ఇందులో ముక్క ఇందులో ముక్క ఇందులో ముక్క అని ఇంత క్లియర్ గా ఇస్తే తీరా సినిమా చూసాక నిజమే అనిపించింది. అసలు ఇలాంటి సినిమాలు, ఇలాంటి స్టార్లు చేయడం అవసరమా అన్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం నిజానికి. అది మొహమాటానికి చేస్తున్నారా, లేకపోతే తీసేటప్పుడు వీళ్ళకి తెలియట్లేదా, వినేటప్పుడు వీళ్ళకి తెలియట్లేదా, అర్థం కావట్లేదు అని కూడా అర్థం కావట్లేదు. కానీ సార్, ఒక కథ రాసుకున్నప్పటికీ డైరెక్టర్ దాన్ని స్క్రీన్ ప్లే చేసి స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేదానికి డిఫరెన్స్ ఎందుకు వస్తూ ఉంటుంది యాక్చువల్గా? ఎగ్జిక్యూషన్ లో ఫ్లాస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు స్క్రిప్ట్ మీద మనకి లిమిటేషన్స్ ఉండవు, క్రియేటివ్ గా చాలా ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది. కరెక్ట్. చాలా బాగా రాసుకుంటాము, లేదా మనం రాసుకున్నదే చాలా బాగుంది అనుకుంటాం. బట్ ప్రాక్టికల్ గా వచ్చేసరికి అది షార్ట్ డివిజన్ లో అలా రాదు. మనం రాసుకున్న టైమింగ్ షార్ట్స్ కట్ చేసినప్పుడు పోవచ్చు, మనం రాసినప్పుడు మన మైండ్ లో ఉన్న టైప్ ఆర్టిస్ట్ ఆ టైంకి దొరకకపోతే ప్లాన్ బికి వెళ్ళినప్పుడు అది పోవచ్చు. ఒక్కొక్కసారి షూటింగ్ ఆపలేము. ఒక సినిమా తీసే అర్జులో ఏదో ఒక కాంప్రమైజ్ ఉంటుంది. ఇప్పుడు మీకు బంగారం అయినా సాలిడ్ గా ఉన్న దానికి జ్యువెలరీ అయిన దానికి తరుగు చార్జ్, ఆ తరుగుదం ఎందుకు వస్తుంది అంటే మేకింగ్ లో పోతుంది. ఆ 20% పోయినా స్ట్రాంగ్ గా ఉండేటట్టు స్క్రిప్ట్ రాసుకోవాలి. ఆ 80%నే రిపీటెడ్ గా ప్రేక్షకులు లైక్ చేసేలాగా స్క్రిప్ట్ ఉండాలి. అంటే ఇలాంటి ఏ కాంప్రమైజ్ అయినా ఆ కథలో ఉన్న సోల్ ని తీసేయకుండా ఉండాలి. ఇప్పుడు మాకు బావగారు బాగున్నారు సినిమా నాకు పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మేము ఒక లైన్ అనుకున్నాం ఆ కథ, ఆ సినిమా అసలు మొట్టమొదటి డిస్కషన్ లో అందరికీ బాగా నచ్చిన లైను, ఒక హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, అతను ఒక కారణం మీద వాళ్ళ విలేజ్కి వస్తాడు, ఎక్కడ ఫారెన్ లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఒక విలేజ్కి వస్తాడు. ఆ వచ్చే జర్నీలో ఇంకో అమ్మాయి సూసైడ్ చేసుకోబోతుంటే ఆపుతాడు. ఆపితే ఆ అమ్మాయి ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఇతనే ఆ అమ్మాయి ఇంటికి మొగుడుగా వెళ్ళాలన్న విషయం అర్థమయ్యి, సరే టెంపరీగా వచ్చి నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా, దీనికోసం చచ్చిపోకర్లేదు అంటాడు. ఆ జర్నీలో అతనికి విలన్లకి ఇంటరాక్షన్, ఈ అమ్మాయి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశాడంటే ఇది చాలా ప్యాసివ్ కదా. ఈ లైన్ లో బాగా నచ్చి అందరూ ఎక్సైట్ అయ్యింది ఏంటంటే, ఇతను ఆ అమ్మాయి ఇంటికి మొగుడుగా వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి చెల్లెలే ఇతను ప్రేమించిన అమ్మాయి ఇంటికి వస్తే షాక్. అది మామూలు సూపర్ ఎక్సైటెడ్ కాదు, అది ఎక్సైట్మెంట్. ఇప్పుడు స్క్రీన్ ప్లే చేస్తున్నప్పుడు వచ్చిన కష్టాలు ఏంటి అంటే, స్టోరీ డెవలప్మెంట్ లో ఏది ఎటుపోయినా ఈ ఇంటర్వెల్ మారకుండా రాయాలి. ఎందుకంటే నచ్చేసింది ఇది. అంటే ఒక సీను ఇటు గాని అటు గాని పడకూడదు. అదే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇష్టపడ్డారు, ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి జరగాలి, ఏది ఏమైనా జరిగిపోయినట్టుంది. అంటే ఎలాగో అలా ఇది ఇంటర్వెల్ అవ్వాలి. అదే అంటే లైన్ లో ఉన్న ఎక్సైట్మెంట్ సినిమా ఎండ్ వరకు, ఫస్ట్ కాపీ వచ్చే వరకు అది పోకుండా కాపాడటం అన్నది ఏదైతే ఉందో అది ఎవ్రీ టైం కుదరదు. హై బడ్జెట్ మూవీస్ కొంతవరకు ఫెసిలిటీ ఉంటుంది, కావాలంటే రీషూట్లు చేస్తారు, మళ్ళీ కరెక్షన్లు చేస్తారు, ఎక్స్పర్ట్ ఒపీనియన్లు డబ్బులు ఇచ్చి తీసుకుంటారు. లో బడ్జెట్ మూవీస్కి అది ఉండదు. సో ఆ ఎగ్జిక్యూషన్ గ్యాప్ నాకు మనసంతా నువ్వేకి సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశా. కానీ ఈ బావగారు బాగున్నారాకి పరుచూరి వెంకటేశ్వరరావు గారు సేమ్ నాకు మనసంతా నువ్వేకి పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఎవ్రీ టైమ్ మా ప్రాబ్లమ్స్ అన్ని ఆయన సాల్వ్ చేసినంత బాగా ఎవరు చేయలేదు. నాకు మనసంతా నువ్వేకి వర్షం సీన్ పెద్ద అడ్డంకి,
నేను మామూలు జనరల్ డిస్కషన్లో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఎలా ఉండాలి అని చెప్పింది, కథ ఎటుపోయి ఎటొచ్చినా ప్రొడ్యూసర్కి నచ్చి అడ్వాన్స్ ఇచ్చిన సీన్ అది పోకూడదని చెప్పి దాన్ని కథలో ఉంచడం కష్టం. అంటే అది కథలో న్యాచురల్. అప్పుడు కథే లేదు, అదే అప్పుడు కథే లేదు, అదే కానీ అది రావాలి సినిమాలు. అండ్ వస్తే మామూలుగా రాకూడదు, ఒక ఎమోషనల్ హై. ఎంఎస్ రాజు గారు 25,000 ఇచ్చినంత హై రావాలి. ఎలా వీరుపోట్ల శ్రవణ్ అని కుర్రాడు, శంకర్ మార్తండ్ అన్న కో డైరెక్టర్, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, నేను లిటరల్లీ ఒక టైంలో తలలు బాదుకుని అంటే దాన్ని ఉంచాలి కదా. చాలాసార్లు డెవలప్మెంట్లో దాని నెసెసిటీ రాదు. ఒక 5-6 నెలల తర్వాత అదా అప్పుడు వచ్చినంత ఎక్సైటింగ్గా ఉండదు. కానీ ఫస్ట్ ఎక్సైట్మెంట్ గుర్తుపెట్టుకుని అది ఆడియన్స్ దాకా వెళ్ళేటట్టు ఉంచాలి. కొన్ని జోకులతో మరీ డేంజర్. నేను మీకు స్క్రిప్ట్లో ఒక జోక్ చెప్తాను, నవ్వుతారు. షూటింగ్లో జోక్ చెప్తే నవ్వరు. మీరు నవ్వలేదని ఆ జోక్ తీసేయకూడదు, మీరు ఫస్ట్ నవ్వింది గుర్తుపెట్టుకుని ఉంచాలి. మీకు అప్పటికి తెలిసిపోయిన జోక్ కాబట్టి నవ్వలేదు. మీరు నవ్వకపోవటాన్ని నేను తీసుకున్నాను అనుకోండి జడ్జిమెంట్ లోకి, నేను ఫెయిల్. మీ ఫస్ట్ రియాక్షన్ నేను గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆడియన్స్ ఫస్ట్ రియాక్షన్. నో డౌట్. ఆ గ్యాప్ వచ్చిన సినిమాలు మీరు అన్నట్టు తేడా. అవును అవును. కానీ పరుచూరి బ్రదర్స్ ఇద్దరు రాసే డైలాగ్స్ వెరీ అసలు సూటిగా గుచ్చుకుంటాయి. చాలా డెప్త్ ఉన్న డైలాగ్ రైటింగ్ కి ఒక డిఫరెంట్ గ్లామర్ తెచ్చిన కమర్షియల్ రైటర్స్ వాళ్ళే. అవును, ఆ క్రాఫ్ట్ కి చాలా రెస్పెక్ట్ తెచ్చారు. అంటే నాట్ ఓన్లీ డైలాగ్, వెంకటేశ్వరరావు గారు స్క్రీన్ ప్లే మాస్టర్. అవును, గోపాలకృష్ణ గారు పవర్ఫుల్ డైలాగ్ కి పెన్. చాలా ఎప్పటి నుంచి ఆయన శారద గారు అప్పటి నుంచి ఆయన రాస్తూ పదునైపోయింది ఆయన కలం బాగా. కానీ ఎస్పెషల్లీ ఆడపాత్రలకి ఒక జనరేషన్ లో, మేము కాలేజ్ లో ఉన్న జనరేషన్ లో ఫిమేల్ క్యారెక్టర్స్ కి ఒక డైనమిక్ హీరోయిజం తెచ్చారు వీళ్ళు. విజయశాంతి గారు ఒక రెగ్యులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా పవర్ఫుల్ గా చేశారు. ముందడుగు సినిమాలో అన్నపూర్ణ గారు ఇంటర్వెల్ బ్యాంగ్ ఆవిడ మీద అసలు ఎవరు ఊహించడు. ఆవిడ అప్పటికి జస్ట్ ఒక తల్లి పాత్రలకి పేరు. స్మాల్ అంటే శోభన్ బాబు గారు, శ్రీదేవి గారు, అది వీళ్ళు రాసింది. ఓకే, అసలు ఇంటర్వెల్ ఆవిడ మీద అంత పెద్ద మల్టీ స్టారర్లో అంత సూపర్ హిట్ సినిమాలో. సో వాళ్ళు అంటే ద వే వాళ్ళకి ఏంటంటే భారత భాగవతాలు, ఇతిహాసాలు, పురాణాలు, వాటి మీద ఉన్న గ్రిప్ వల్ల వాళ్ళు స్త్రీ పాత్రల్ని కూడా అంతే డైనమిక్ గా, అంటే లిటరల్లీ మనం ఊరికే ఉపన్యాసాల్లో చెప్తాం ఆడది శక్తి స్వరూపిణి, వాళ్ళు క్యారెక్టర్ లో చూపించారు. మీకు వాళ్ళు రాసిన కడపరెడ్డమ్మ చూసిన, శారద గారి ప్రతిధ్వని సినిమా చూస్తే అసలు మామూలుగా హీరో సినిమా ఎన్టీఆర్ చేస్తే హీరో సినిమా, ఎన్టీఆర్ చేస్తే వండవీడి సింహం, శారద గారిని చేస్తే ప్రతిధ్వని, రెండు అంత పవర్ఫుల్ గా రాదు. అది నాకు బాగా నచ్చుతుంది వాళ్ళల్లో. ఏ పాత్రని వాళ్ళు వేస్ట్ గా తీరు. కానీ హెల్త్ బాగా పాడైందండి. ఏజ్ ఇష్యూస్ ఇప్పుడు ఈజ్ ఆల్రెడీ లేటెస్ట్ గా 3 నాటకాలు రాశారు. ఇప్పుడు ఒక సినిమా కథ పిచ్చేస్తున్నారు. అవునా, సూపర్ గుడ్, వెరీ యాక్టివ్. చాలా పెద్ద మొన్న నేను వెళ్ళాను కదా విజయవాడ, మన అక్కడ విజయవాడ దగ్గర ఉయ్యూరులో వాళ్ళ అబ్బాయి పేరు మీద 30వ సంవత్సరం పరుచూరి రఘుబాబు నాటకోత్సవాలు ఆయన దగ్గరుండి కండక్ట్ చేశారు 5 రోజులు. నేను ఓపెనింగ్ డేకి వెళ్ళాను. నాకు ఆయన చాలా ఇష్టం. ఒకరోజు ఫోన్ చేసి, సార్ మీతో నాకు మంచి కాన్వర్జేషన్ కావాలండి అని అడిగాను. ఎందుకమ్మా, ఏం సాధించలేదు, సినిమాలు ఒక్కటే ఏదో అలా రాసేసాం, మాట్లాడలేను తల్లి అన్నారు. ఇంక ఎలా రిక్వెస్ట్ చేయాలి నేను ఆయన అసలు ఇలా మాట్లాడిన తర్వాత నాకు. కానీ మీరు చెప్పండి, బ్రదర్స్ ఇద్దరిని కూర్చోబెడదాం. నిజంగా సార్, చాలా వాల్యుబుల్. ఎందుకంటే గోపాలకృష్ణ గారు ఆయన లేదు అసలు తెలుగులో ఒక మంచి నాటక రచయిత. అదే అంటున్నాను, ఏజీ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూ సినిమాల్లోకి వచ్చి అమేజింగ్ జర్నీ. ఆయన ఏమో లెక్చరర్ గా ఉండి మానేసి వచ్చి, అది ఒక నా అదృష్టం ఏంటంటే అలాంటి వాళ్ళతో పనిచేయటం వల్ల నాకు హిట్లు వచ్చినా ఫ్లాప్లు వచ్చినా ఇండస్ట్రీలో ఉండగలుగుతున్నా. మీకు పునాది బలంగా ఉంటే బిల్డింగ్ కొంచెం తేడాగా ఉన్నా పర్వాలేదు అంటారు. పునాదే సరిగ్గా లేకపోతే బిల్డింగ్ ఎంత అద్భుతంగా కట్టిన 2 రోజులు కూడా ఉండదు. పునాది బలంగా అంటే నేను గుడిసేసుకునే బతికేయగలను. ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని అన్నారు ఇందాక. అబ్సల్యూట్లీ నో డౌట్ సార్ అందులో. కానీ ఇప్పుడు మీరు సినిమాలకి కొన్నేళ్ళుగా ఒక 4-5 సంవత్సరాలు కొంచెం గ్యాప్ మీరు తీసుకున్నా వచ్చినా ఏమైనా, బట్ మధ్యలో వెబ్ సిరీస్ కూడా మీరు ట్రై చేయలేదా సార్ ఎక్కడ?
నేను వెబ్ సిరీస్లు చేశాను. నేను కథలు ఓకే చేసి వెబ్ సిరీస్ కంటెంట్ క్రియేట్ చేశాను. నేను అంటే మీరు ఇందాక ఫస్ట్ లో ఒక మాట అన్నారు, మంచి మాట. ఒక చేసిన తర్వాత గ్యాప్ వస్తే మనం ఏం చేస్తాము? అది నేను చేసిన మంచి పని ఏంటంటే నేను చాలా ఫాస్ట్ గా నేర్చుకున్నాను. ఇండస్ట్రీ డైనమిక్స్ ఆఫ్ మేకింగ్ ఏ ఫిల్మ్ ఎప్పుడైతే మారుతూ వచ్చిందో, నేను కన్వెన్షనల్ గా నేను డైరెక్టర్ని, నేను ఇప్పుడు సినిమా చేస్తే మళ్ళీ నెక్స్ట్ సినిమా వరకు నేను అలాగే మెయింటైన్ చేసుకుంటూ అలా కష్టం 3వ గంటకి తెలియకుండా కష్టపడాలి, అలాంటివి ఏం చేయలే. ఎప్పుడైతే ఒక ఇండస్ట్రీలో నేను ఒక సినిమాలో నేను సంపాదించిన డబ్బులు పెట్టి నష్టపోయానో ఇమీడియట్ గా నేను గేర్ షిఫ్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో సినిమా నాకు రావాలంటే టైం పడుతుంది. అలానే ఈ లోపు నా మీద ఫైనాన్షియల్ ప్రెషర్ ఉండకూడదు. ఇమీడియట్ గా నేను ఈటీవీకి వైజయంతి వాళ్ళకి జుమ్మందినాథం సిరీస్ డైరెక్ట్ చేశాను. ఆ సీజన్ 3 దాని స్క్రిప్ట్ నేనే. అది తర్వాత షార్ట్ ఫిలిమ్స్ ఎవరైనా అడిగితే చేశాను, వర్క్ షాప్స్ అడిగితే చేశాను. అమెరికాకి వెళ్ళి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మనం స్టార్ట్ చేద్దామని విశ్వప్రసాద్ గారు చెప్తే దాన్ని మొత్తం డిజైన్ చేసి ఒక 7-8 years వాళ్ళకి వర్క్ చేశాను. సో అక్కడ నా రోల్ నేనే క్రియేట్ చేసుకున్నా, నా రోల్ నేనే తీసేసుకున్నా. నాకు సినిమా వస్తే రోల్ పోతుంది, నేనే పీకేసుకుంటా. మళ్ళీ సినిమా లేకపోతే మళ్ళీ రోల్లోకి నేనే ఎంటర్ అయిపోతా. గీతా ఆర్ట్స్ లో స్టోరీ కన్సల్టెంట్ కింద చేశాను. ఏదైనా క్రియేటివ్ పనే చేశా. అంటే టోటల్ గా నేను క్రియేటివ్ పోర్షన్ కి అవేగలేను. యాజ్ ఎ డైరెక్టర్ నేను నాకు 2 విషయాల్లో అప్డేటెడ్ గా ఉండాలి. ఏంటంటే స్క్రిప్ట్ ను డైరెక్షన్. అప్డేటెడ్ గా ఉండాలంటే నేను సినిమాలతోనే టచ్ లో ఉండాలి. రేపు నాకు డైరెక్షన్ ఆఫర్ వస్తే నేను అప్డేటెడ్ గా ఉండాలి అంటే నేను ఈ రెండింటితో టచ్ లో ఉండాలి. ఇంట్లో కూర్చుని నేను పుస్తకాలు చదువుకున్నా, సినిమాలు చూసా, ఓటీటీ వెబ్ సిరీస్ చూసా, అది అప్డేటెడ్నెస్ కాదు. అవును, అది రెస్ట్ ఆఫ్ లైఫ్ ప్రశాంతంగా బతకడం, రిటైర్మెంట్ లైఫ్. కరెక్ట్ గా చెప్పి అయితే నేను ఆ పని చేయలే. నేను జాబ్ లో ఉంటేనే నేను నేర్చుకోగలను. సో ఎందుకంటే నాకు డిఫరెంట్ పీపుల్ తెలుస్తారు, బోల్ మంది యంగ్స్టర్స్ తో బ్రెయిన్ స్టార్మింగ్ ఉంటుంది, కొత్త రైటర్స్ వచ్చి నా కథలు చెప్తారు, నా అప్రూవల్ మీద చాలా సినిమాలు జరుగుతాయి. సో ఈ ప్రాసెస్ లోనే మధ్యలో నాకు డైరెక్షన్స్ ఆఫర్స్ వచ్చాయి. సో నేను డైరెక్షన్ చేయకపోతే ఇప్పుడు కూడా నేను ఒక హీరోకి క్రియేటివ్ గా కథలు వింటున్నా, అది నా ఎర్నింగ్. డైరెక్టర్స్ అసోసియేషన్ అన్నది నా రెస్పాన్సిబిలిటీ. అది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, అది రెస్పెక్టే. బట్ రెవెన్యూ కూడా ఒక సోర్స్ ఉండాలి కదా. అండ్ మా ఫనీ అనే సినిమా US లో మొన్నే చేసి అది డాల్బీ అట్మాస్ లో ఉంది. అది రిలీజ్ అయ్యాక ఇంకో ఆఫర్ డెఫినెట్ గా వస్తుంది, ఎందుకంటే ఈ సినిమా కొంచెం డబ్బులు వచ్చే సినిమా. పాముతో చేసిన థ్రిల్లర్ ఇది. క్యాథరిన్ ట్రెస్సా హీరోయిన్. అందాజుగా ఇంకొక 1 month లో సెన్సార్ కి అప్లై చేసేస్తాం. చేశాక ప్రమోషన్ స్టార్ట్ చేసి రిలీజ్ ప్లాన్ చెప్తాను. ఎందుకంటే అది ఎవరికైనా బిజినెస్ఫుల్ గా దాన్ని మూవ్ చేసిన తర్వాత కానీ రిలీజ్ ప్లాన్ చేయలేము. బట్ సమ్వేర్ నాకు తెలిసి అయితే జూలై లేదంటే సెప్టెంబర్ లో రిలీజ్ కి వచ్చేస్తుంది. కొంచెం పబ్లిసిటీ అది అన్ని రెడీగా ఉంటే జూలైకి రెడీ. ఎందుకంటే 1 day వర్క్ బ్యాలెన్స్ నాకు డాల్బీ అట్మాస్ లో. అది చేసేస్తే కాపీ వచ్చేస్తుంది. ఫుల్ ఆఫ్ గ్రాఫిక్స్, మోడర్న్ డే సినిమా. అది కాంటెంపరీ కథ. నేను మీకు చెప్పాను కదా ఇందాక, గేర్ షిఫ్ట్ చేసి నేను రాసిన స్క్రిప్ట్ మనసంతా నువ్వే ఒకటే నా మార్క్ ఆఫ్ ఐడెంటిటీ అవ్వకూడదని అని నేను మళ్ళీ రీడిఫైన్ చేసుకున్న ఫిల్మ్ అది. థ్రిల్లర్, ఫుల్ ఆఫ్ CG, స్నేక్, అన్ని ఎలిమెంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి ఇందులో. సో సస్పెన్స్ థ్రిల్లర్ అది. క్యాథరిన్ బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. మహేష్ శ్రీరామ్ అని US లో ఒక హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేశాము. మీనాక్షి అనిపిండి అని వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, ఆవిడే మ్యూజిక్ చేసింది. సో ఎటు చూసినా బాగుండింది సినిమా. మంచి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాను, చూడాలి. ఇఫ్ ఇట్ వర్క్స్ డెఫినెట్ గా అదైతే డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే ఇన్ని కథలు విని జడ్జి చేశాను, ఇన్ని సినిమాలు చూస్తున్నాను, మార్కెట్ తో క్లోజ్ గా టచ్ లో ఉన్నాను. సో నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు కొంచెం నాకు హెల్ప్ చేయగలిగిన పొజిషన్లోకి వచ్చారు. సో చూస్తాను, లైక్ అంటే మనం ఇండస్ట్రీకి బోల్డ్ కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం కదా. నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ దెమ్ టు పే మీ బ్యాక్. అలాగా ఆ సినిమా కోసం వెయిటింగ్. కానీ పూర్తిగా ఏ ఒక్క పని మీద నేను బ్యాంక్ అవ్వట్లేదు, అది నేను చెప్పేది. అలా అని దీన్ని వదిలేసి వేరే బిజినెస్ చేయట్లేదు. నేను ఐఎమ్ ఎంగేజింగ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ అరౌండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఎ రెస్పెక్టబుల్ పోస్ట్. క్రియేటివ్ హెడ్ గా ఉండటము,
సో ఈ ప్రాసెస్ లో నేను చాలా ఓటీటీలకి నేను కథలు పంపించటము, స్క్రూటినీ చేసి ఫిల్టర్ చేయటము, కొత్త టాలెంట్ని పరిచయం చేయటము. ఎందుకంటే సమ్ టైమ్స్ నేనే ఒక మంచి కథ చెప్పినా నా నేమ్ అన్నది వాళ్ళకి బడ్జెట్స్ లో బర్డెన్ అవుతుంది. వాళ్ళకి ఆ కంటెంట్కి ఎంత బడ్జెట్టే ఉంటుంది. అది నా పేరు మైనస్ కాకూడదు. నేను చాలా మందికి వాళ్ళకి అవసరమైతే వాళ్ళు తెద్దాం అనుకున్న బడ్జెట్ లో ఒక కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా ఉంటే ఇప్పుడు విఎన్ ఆదిత్యన్ అందులో బలవంతంగా ఇరికించాల్సిన నెసిటీ లేకుండా నేను దగ్గరుండి వాళ్ళకి గైడ్ చేస్తాను. ఒక కొత్త తన్ని పెట్టి ఆ బడ్జెట్ లో సినిమా ఎలా తీయాలన్నది నేను మెంటర్ చేస్తాను. నేను చాలా సినిమాలకి మెంటర్ చేశాను. రాఘవేంద్రరావు గారు సర్కార్ నౌకరీ అది అవుట్డోర్ లో చేస్తున్నప్పుడు ఆయన ఫిజికల్ గా అక్కడికి వెళ్ళలేరు కాబట్టి నన్ను అడిగితే నేను హెల్ప్ చేసి పెట్టాను. సో నేను ఖాళీగా అయితే అంటే బేసిక్ గా ఖాళీగా ఉండే అలవాటు లేదు. నేను ఖాళీగా ఉంటే నా ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు, ఒంట్లో బాగాలేదేమో, ఆరోగ్యం చెడి, నేను వాళ్ళు ఎప్పుడు చూడలేదు. అయితే సినిమా హాల్ లేదా ఫిలిం నగర్ జీవితం అంతా ఇదే. కానీ నేను విన్నది ప్రత్యక్షంగా నేను మిమ్మల్ని చూసింది ఏంటంటే డబ్బును సంపాదించడం మీకు తెలియదు అని, ₹1 2 చేయగలిగే ఇది కూడా లేదు. అలా తెలియకపోతే నా మీద ఎంతమంది ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు నాకు తెలుసు. డబ్బు సంపాదించడం ఇన్ ద సెన్స్ ఇప్పుడు సపోజ్ మీరు డైరెక్టర్ గా ఉన్నారు సార్, లైఫ్ లో మీరు డైరెక్టర్ గా ఉన్నారు సార్, డైరెక్టర్ గా వచ్చిన వాళ్ళు ఈ పాటికి చాలా రకాల బిజినెస్లు పెట్టేసి సైడ్ బిజినెస్లు చాలా పెట్టేసి నేను ఎర్న్ చేసుకోవటం తెలీదు. అది కరెక్ట్. అయితే అది కూడా తెలియక కాదు, అదేమి చేతకానితనం కాదు. నేను అనేది నేను ప్రయారిటైజ్ చేయను. నా దృష్టిలో నేను ఏది ప్రయారిటైజ్ చేస్తే నాకు అదే వస్తుంది. ఇప్పుడు ఇవాళ నా సమకాలీనుల్లో ఒక పెద్ద హీరో నాతో అన్నాడు, నేను 500 కోట్లు కలెక్ట్ చేసిన ఒక హిట్ ఇస్తే కూడా నా మీద ఒక 1000 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి మనిషి దొరకాలంటే నాకు 5-6 ఏళ్ళు పడుతుంది. మీ చేతిలో ఒక హీరో డేట్లు లేవు, మీ దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్ లేదు, మిమ్మల్ని నమ్మి ఒక 1000 కోట్లు పెట్టే నిర్మాత అమెరికా నుంచి ఎలా దిగాడు సార్ అన్నాడు. నేను సంపాదించింది అది, దట్ ఈస్ మై ఎర్నింగ్. అది ఎందుకు వస్తుంది? నేను ఏది ప్రయారిటైజ్ చేస్తే అది వస్తుంది లైఫ్ లో. నేను భక్తినే జీవితంగా అనుకుంటే నేను ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తాను. నేను రచన అనుకుంటే నేను పుస్తకాలు చదవటమే, పుస్తకాలు కలెక్ట్ చేయటమే మొదలు పెడితే నేను మంచి రీడరు లేదా మంచి రైటర్ అవుతాను. నేను సినిమాలే జీవితంగా అనుకుంటే సినిమాల్లోనే ఉన్నాను. కానీ నేను డబ్బు సంపాదనే ఇంపార్టెంట్ అనుకుంటే సినిమాల్లో కూడా ఉండను. నాకు సినిమా ఇండస్ట్రీ కంటే బయట డబ్బులు వచ్చే సోర్సులు ఎన్ని తెలుసు. నేను పొలిటికల్ స్పీచ్లు రాస్తే సంపాదిస్తాను. ఆప్షన్ కూడా పెట్టుకోలేదు, నాకు ఇష్టం లేదు. నా ప్లాన్ బి నేను చేసే వర్క్ లో మాత్రమే. ఇప్పుడు అంజలి గారి క్యారెక్టర్ చేయాలి, ఆవిడ నేను చేయను అన్నారు, లేదా ఆవిడ డేట్లు లేవు అనరు అసలు. ఎగ్జాంపుల్ సో వెంటనే సిమిలర్ గా ఎవరు ఉన్నారని ఒకటి రాసి పెడతారు, కానీ ఆ వర్క్ ఆగనివ్వన్నది. దాని గురించి ప్లాన్ బి అంతే తప్ప నాకు నేను కష్టపడి సంపాదించుకోగలిగినంత వరకు, నాకు అసలు ఎవరి మీద డిపెండెన్సీ లేనంత వరకు నాకు అసలు ఏం ఇష్యూ లేదు. నేను పైగా నేను ఎప్పుడు జర్నీలో ఎక్సెల్ షీట్ బ్యాలెన్స్ షీట్ వేసుకోను. రిజల్ట్ ఎప్పుడు అంటే నేను ఆపినప్పుడు లెక్కేసుకుంటా. నాకు ఇప్పటికీ నమ్మకము, నేను ఆపే టైంకి నేను ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వేరేలాగా ఉంటుంది. ఇంకా చాలా టైం ఉందిలేండి సార్, ఇప్పుడప్పుడే లేదు. అదే కదా, నియర్ బై ఎక్కడ మాకేం కనిపించింది. ట్రావెల్లో ఉన్నప్పుడు ఏంటంటే పార్ట్ ఆఫ్ బిజినెస్ అది. సమ్ టైమ్స్ నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో రాంగ్ గా పోయి ఉంటుంది, బట్ మళ్ళీ రైట్ గా వస్తుంది. అది ఎక్కడికి పోతే అదే పనిలో ఉండాలి, ఓపిక్ గా ఉంటే. రాజకీయాల్లోనే ఉంటే ఒక మౌన ముని లాంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. అదే కదా, కానీ దాన్ని అంటి పెట్టుకుని ఉండటం ఇంపార్టెంట్. చాలా మంది నిర్మాతలు ఒక ఫ్లాప్ వచ్చిందనో లేదా డబ్బులు రాలేదని సినిమా రిలీజ్ చేయకుండా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయి మన తిడతారు సినిమా వాళ్ళని. నేను వాళ్ళని తిడతాను, తట్టుకునే శక్తి లేకపోతే ఇండస్ట్రీకి రావద్దు. లాభమో నష్టమో పని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఈవెన్చువల్లీ 4-5 సార్లు 4-5 ప్రయత్నాల తర్వాత కొట్టేస్తాం. ఆ ఓపిక లేకపోతే అసలు సినిమా ఇండస్ట్రీని ఆఫ్ చేసుకోవట్లేదు. అబ్సల్యూట్లీ కరెక్ట్, అబ్సల్యూట్లీ. అంటే నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు హీరో ఉన్నారనుకోండి, వాళ్ళు సినిమా గ్యాప్ లోనో లేకపోతే కొంత గ్యాప్ వచ్చిన తర్వాత వాళ్ళు హోటల్స్ పెడుతున్నారు, రిసార్ట్స్ పెడుతున్నారు. చాలా మంది ఎక్కువైతే నాకు నేను బతకడానికి కావాల్సిన సంపాదించుకుంటున్నా.
సో మీ డబ్బే ప్రయారిటీగా మీకు లేదు. నాకు అసలు ఎప్పుడు నాకు రాదు. ఇప్పుడు నా దగ్గర ఇవాళ డబ్బులు ఉంటే దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న మైండ్ రాదు. ఏం చేయాలని ఆలోచిస్తాను. అది మేబీ ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ నాకు ఇస్తారు, లేదంటే నేను దేంట్లో అయినా చిన్నగా ఇన్వెస్ట్ చేస్తే అది అలా ఉంటుంది, మళ్ళీ అవసరమైనప్పుడు వాడతాను. ఇలాంటి చిన్న చిన్నవే తప్ప నాది బేసిక్గా మా ఫాదర్ ఒక బ్యాంక్ ఆఫీసరు, ఒక డీసెంట్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంటే ఏమీ తడుకోలేదు బట్ పెద్ద కష్టాలు లేని ఫ్యామిలీ. తెలియకుండా ఈజీగా సినిమాల్లోకి వచ్చాను, కష్టపడి పనిచేశాను, కానీ అవేమి పెద్ద సినిమా కష్టాలు ఏం పడలే. ఎందుకంటే నేను అప్పుడు నాకేం రెస్పాన్సిబిలిటీస్ లేవు. ఐ వాజ్ జస్ట్ ఎన్ యంగ్ బాయ్. నాకు ఇష్టమై పనిచేసేసా. ఒక ఎక్సైట్మెంట్లో పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తే 250 రూపాయల జీతం నుంచి 77,000 రూపాయల జీతం వరకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ లెవెల్లో ఎర్న్ చేశాను. కానీ అప్పుడు అవన్నీ దాచుకోవాలి అలా మైండ్ లేదు. ఇవన్నీ నా ఇన్వెస్ట్మెంట్లు, నేను డైరెక్టర్ అవటం కోసమే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు సినిమాలు కొనేవాడిని. అంటే సీడీలు, వీడియోలు, క్యాసెట్లు, లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ఏమో, ఎందుకంటే టెక్నికల్లీ అప్డేటెడ్గా లేకపోతే సినిమా తీయలేను. సో నేను అలా నా ఇన్వెస్ట్మెంట్ని నేను ఎప్పుడూ సినిమాల్లో ఉండటానికి అనుగుణంగా పెట్టుకుంటూ వెళ్ళా. ఈవెన్ నేను ఓన్ ప్రొడక్షన్ చేసినా కూడా నేను మార్కెట్లో ఇంకా సినిమా తీస్తూ ఉండటానికే నా ఇన్వెస్ట్మెంట్ అనుకో. అవన్నీ నేను సినిమాల్లో సంపాదించిన డబ్బులు ఇంటి నుంచి రూపాయి తేలే. సో నేను ఎవరిని ఇబ్బంది పెట్టలే, మళ్ళీ ఎవరి దగ్గర తీసుకుని రూపాయి తీర్చలే. సో నా లైబిలిటీస్ మా ఇంట్లో వాళ్ళకి లేవు, వాళ్ళ డబ్బులు నేను తెచ్చి సినిమాల్లో తగలేయలే. మాకేం ఆస్తులు లేవు. మా ఫాదర్ది బ్యాంక్ జాబే కదా, ఆయనకి హ్యాపీగా ఉద్యోగంలో ఉంటే శాలరీ, ఉద్యోగం అయిపోయాక పెన్షన్, ఆయన టెన్షన్ లేని లైఫ్. సో మనకేముంది, నేను ఇంచుమించు అంతే కన్సిస్టెంట్గా నా ఫైనాన్షియల్స్ ప్లాన్ చేసుకున్నాను. ఇంట్లో అవసరాలకి తడుకోకూడదు, అలా అని అవసరాన్ని మించి వెనకేసుకోవాలి, పోగేసుకోవాలి అలాంటి అసలు లేదు. నాకేంటంటే ఇందాక అదే చెప్తున్నా కదా, నేను 4 మనుషులను సంపాదిస్తా, ఆ గుడ్ విల్ని నేను ఎంత బ్యాడ్గా అయినా వాడతా. అంటే నా పనిలో అదే ఇప్పుడు మీతోటి అసోసియేషన్ బాగుంది, మీరు బాగా పరిచయం, టక్కని నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఉన్నప్పుడు మీరు ఈ వేషం ఏంటి, డబ్బుల గురించి ఆలోచించకండి అని నేను చెప్తే చేస్తారు. వేరే వాళ్ళు చేస్తే మీరు నమ్మాలని రూల్ లేదు. ఆ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో అది నేను సంపాదించిన ఆస్తి. అదైతే నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ కొత్త డైరెక్టర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రౌడ్ ఫండ్ లాగానో, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడుగో, ఫ్రెండ్స్ని అడుగో తీసుకొచ్చి ఎంతో కొన్ని లక్షలు తీసుకొచ్చి కొంత షూట్ చేయడం, ఆ షూటింగ్లో కూడా కొంత పెండింగ్ అమౌంట్ పెట్టేయడం అందరికీ, మిగతాది షూటు అవ్వకుండా పెండింగ్ పెట్టడం. మేము ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్నామండి, వాళ్ళు దొరకగానే మిగతా సినిమా షూట్ మేము కంప్లీట్ చేస్తామండి, మీ పేమెంట్ అప్పుడు ఇచ్చేస్తామండి. ఇలా ఎందుకు? యాక్చువల్లీ వీఆర్ రెడీ ఫర్ 100%, నౌ వీ కెన్ గో అహెడ్ అని అనుకోకుండా కొంత అమౌంట్ తీసుకొచ్చి సగం చేసేసి ఆ ప్రాజెక్ట్ ఇంకెప్పుడో ఇప్పటికి ఇలా ఎన్ని సినిమాలు ఆగిపోయి ఉన్నాయో ఇలాగా. సో ఇలా చేసేవాళ్ళు నేను ఎన్ని చూసాను ఎడిటింగ్ రూమ్ లో అలాంటి సినిమాలు. మాకు ఎవరైనా ప్రొడ్యూసర్ని పరిచయం చేయండి, పీపుల్ మీడియాకి రిఫర్ చేయండి, లేదంటే మైత్రి మూవీస్కి రిఫర్ చేయండి, ఏమీ ఉపయోగం లేదు. ఎప్పుడైనా కథ రాసుకుంటే అసలు క్రౌడ్ ఫండింగ్లో సినిమా తీస్తే ఫస్ట్ అప్ ఫ్రంట్ మనము పిచ్ చేసినప్పుడు క్రౌడ్ ఎంత ఫండింగ్ ఇచ్చారో ఏదో ఒక డెడ్ లైన్ వరకు ఇస్తారు కదా, అందులోనే ప్లాన్ చేయాలి మన కంటెంట్. కంటెంట్ సెన్సార్ లెవెల్ వరకు కంప్లీట్ కాకపోతే మనం రెస్పాన్సిబుల్ ప్రొడ్యూసర్కి. సెన్సార్ అయిన తర్వాత అది బయటికి రాకపోతే ప్రొడ్యూసర్ రెస్పాన్సిబుల్. కానీ నిజానికి అలా ఆగిపోయి సినిమా నిజంగా బాగుందని మీకు అనిపిస్తే మీరు నిజంగా ప్రొడ్యూసర్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దాని మీద ఇంకా ఎంతో కొంత, ఇప్పుడు 10 లక్షలు 20 లక్షల గ్యాప్ లో ఆగిపోతే ఎవరో ఎందుకు. ఇప్పుడు నేను లేటెస్ట్ గా చేస్తున్న పని సినిమా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్లు చేతులు ఎత్తేస్తే, మా ఫ్రెండ్స్ రాధాకృష్ణ హారతి గారని డాలస్ నుంచి, సియాటల్ నుంచి శ్రీరామ్ వేగరాజ్ గారని, అసలు ఇంత మంచి సినిమా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చి ఉండొచ్చు, మనం ఎందుకు ఆపడం అని చెప్పి టక్కన చేయేస్తావు సార్. వాళ్ళు నిజంగా అది ఆ టైం అంటే అదే అంటున్నాం, మన మీద ట్రస్ట్ ఉండాలి బేసిక్గా. ఆ సినిమా కూడా కంటెంట్ కూడా సపోర్ట్ చేయాలి. నా మీద ట్రస్ట్ ఉంది కదా అని చెప్పి నేను చెత్త సినిమా తీస్తే వాళ్ళు పెట్టరు, వాళ్ళకి కూడా కష్టపడి సంపాదించుకుని డబ్బులే. సో ఇప్పుడు ప్రొడ్యూసర్లు వీళ్ళిద్దరు ముగ్గురు హ్యాపీ, ఎవరికి ఇబ్బంది లేదు. సమ్ టైమ్స్ లైఫ్ లో అందరూ అనుకున్నట్టు జరగవు కదండి. వాళ్ళు నా దగ్గర ఉంటాయి. ఈ క్రౌడ్ ఫండింగ్ లో చేసే సినిమాలకి
మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్క్రిప్ట్ రాసుకోరు. ఎగ్జైట్మెంట్లో ముందు షూటింగ్కి వెళ్తే కానీ డబ్బులు రావు. చాలా సినిమాలు షూటింగ్ అందుకు మొదలవుతాయి. మనీ రొటేట్ అవటం కోసం షూటింగ్ స్టార్ట్ చేస్తుంది. స్క్రిప్ట్ రాసి ఎవరైనా అనుభవజ్ఞులకి అది వినిపించి దాంట్లో లోటుపాట్లు ఉంటే దిద్ది ఆ తర్వాత ఆర్టిస్ట్ని అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు అది లేదు. స్ట్రైట్గా ఇన్స్టాలో ఫేస్బుక్లో ఆర్టిస్ట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఇంట్రెస్ట్ అని తెలియగానే అర్జెంట్గా సీన్ రాసి షూటింగ్ పెట్టి నాకు ఈ ఆర్టిస్టులు ఉన్నారు అని చెప్పి ఎవరినో ఎగ్జైట్ చేసి నేను ఇంతమందిని పెట్టి తీస్తున్నాను అని. ఆర్టిస్ట్ నేమ్ సెల్లింగ్ ఎప్పుడు వస్తుంది? కంటెంట్ పూర్తయ్యాక రావాలి. అది ముందు చేస్తున్నారు, దానివల్ల ఆగిపోతుంది. నేను చాలా మందిని తిడతా, తీసిన తర్వాత చూపించి ఏం చేయమని అడుగుతారేంట్రా చేతులు కాలేక. తీసే ముందు ఒక మాట చెప్తే కొన్ని ఆపేద్దు. నేను డెఫినెట్గా ఆపి ఎలా తీస్తే బెటర్ చెప్తుంది. చాలా మందికి అట్లా చెప్పిన ఉన్నాయి. అవును అవును. రవిబాబు గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేనే పోలీసు, నేను దొంగ, ఇక్కడే టేబుల్ వేసారు, జస్ట్ ఇటు తిప్పేసి ఇది పోలీస్ స్టేషన్ సార్, ఇటు తిప్పి ఇది ఇంకోటి సార్ అని. బట్ టిఫిన్ తీసుకురాలంటే ఒక ప్లాస్టిక్ కవర్లో రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టాడు. ఇంత సీనియర్ ఆర్టిస్ట్కే వీళ్ళు ఇలా 4 కబుర్లు చెప్పేసి లొకేషన్కి తెప్పిస్తే అసలు ఏమన్నట్టు. చాలా బాధ అనిపించింది నిజంగా, అసలు చాలా బాధాకరం. అసలు ఇంకా సీనియర్లు జూనియర్లు అన్న బ్యారియర్ కానీ ఆ రెస్పెక్ట్ కానీ ఇప్పుడు సొసైటీలో లేదు కదండి. కానీ మీకు అనిపిస్తుందా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి అబ్బా అప్పటి రోజులే వేరండి అని? అంటే లేదులేండి, ఇప్పుడు కూడా మంచి చెడు. ఎప్పుడు సంగీతం గారు అలా అంటే తిడతారు అంతేనా? ఆయన ఇప్పుడు మనిషి యాక్చువల్లీ ఆయన 90 ఏళ్ళు కాదు ఆయనకి. ఆయనకి కరెక్ట్ గా చెప్పాలంటే 25, 28 అన్నాను మనం. ఆయన దగ్గర నేర్చుకున్నాను ఏంటంటే ఆ పాతవే గొప్ప అంటే నువ్వు మెంటల్గా రిటైర్ అయిపోయినట్టు అంటుండే ఆయన. ఇవాళ ఇది ప్రాక్టీస్, ఇది ట్రెండ్ ఆఫ్ ద సొసైటీ అయినప్పుడు నువ్వు అందులో ఉండాలంటారు ఆయన. అంటే లివ్ ఇన్ ద మూమెంట్ అంటారు. లివ్ ఇన్ ద మూమెంట్. ఆ పాస్ట్ గురించే మనం క్రిబ్బింగ్ చేసినా, ఫ్యూచర్ గురించే టెన్షన్ పడినా, ఇవాళ ఈ క్షణం మనం ఎంజాయ్ చేయలేము. ఈ క్షణంలో ఉండటము అంటే అప్పుడు ఈ క్షణం తప్పు కాదు, ఈ క్షణం ఇలాగే ఉంటుంది అంతే. దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే మంచి సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. కంపేర్ చేస్తే మంచి సొల్యూషన్ ఎప్పటికీ రాదు లైఫ్లో. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి పాస్ట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు మంచి ఉంది, చెడు ఉంది. ఫ్యూచర్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఎప్పటిదప్పుడే. అదే భూగర్భ జలాలు ఇప్పుడు అడుగుంటూ పోతున్నాయని నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారంటే 40 ఏళ్ళ నుంచి చెప్పుకుంటూనే ఉన్న విషయాన్ని మా తాత ముత్తాతలు చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. అదే అంటున్నా. అదొకటైతే అప్పటి సినిమాల్లోనే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఇప్పుడు ఏదో యూట్యూబ్లో వస్తూ ఉంటే అందులో చెప్తుంటారు ఇప్పుడు మాట్లాడుకునే విషయాలే అప్పుడు కోర్టులో మాట్లాడుకోవడాలు ఏంటంటే అప్పుడు కూడా ఉందా ఇలాగే అని అనుకుంటూ ఉంటారు చాలా విషయాలు. లేడీస్ గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ, అవన్నీ కూడా ఇష్యూస్ వచ్చినప్పుడు ఇప్పుడున్నవే అప్పుడు ఉన్నారు బాబు, అప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సో దర్ ఈస్ నో డిఫరెన్స్ అనమాట. ఎప్పుడు ఉన్నాయి ఇవి, ఎప్పుడు ఉన్నాయి. అదే కదా అసలు సినిమా ఇండస్ట్రీ కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ బ్రతకదు. జనం అంత డ్రాస్టిక్ గా చేంజ్ అయిపోతే మనకి కంటెంట్ రాదు. నిజం. మనకి ఇప్పుడు టీవీ సీరియల్లో ఇంకా పాము బొట్లు ఉన్నాయి, అత్తగారులు, కోడళ్ళు, విలన్లు ఉన్నారు. ఇవి మారకూడదు, మారితే మనం బతకం. ఇంకా బెల్ట్ చూపించి, బూట్లు చూపించి హీరో ఇంట్రొడక్షన్ తీయాలి. జనం గబుక్కుని మారిపోయి లేదు మాకు హీరో సింపుల్ గా క్యారెక్టర్ లాగా నడిచొచ్చేయాలి అని డిమాండ్ చేస్తే మనకు తీయటం రాదు, బతకం. నిజం. కానీ రియాలిటీ తెలిసిన తర్వాత ఏ ఫీల్డ్ అయినా సరే, జనరల్గా రియాలిటీ తెలియకుండా చిన్న వయసులో అడుగు పెట్టేసినప్పుడు ఒక ఫీల్డ్లో ఆ ఏజ్లో కష్టం పడినా పెద్దగా తెలీదు, చిన్న వయసు కాబట్టి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసేస్తూ కొన్నేళ్ళు గడిచిపోయిన తర్వాత అనవసరంగా వచ్చేమో అని ఒక రీగ్రెట్ ఏమన్నా అనిపిస్తుందా? అంటే ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. లేవు నాకు ఇప్పటికీ. నేను సినిమాల్లోకి వచ్చి చాలా మంచి పని చేశాను నా జీవితంలో అనుకుంటా. ఎందుకంటే నేను వేరే జాబ్ అయి ఉంటే, సపోజ్ నాకు సినిమాల్లో అప్పు చూశాను, డౌన్ చూశాను, మళ్ళీ అప్వర్డ్స్ ఎదుగుతున్నాను, నాకు ఈ గ్రాఫ్ బాగానే ఉండింది. వేరే జాబ్లో అప్పు చూసి డౌన్ చూస్తే పోయి ఉండేవాడిని. తర్వాత ఏం చేయాలో తెలీదు. అంటే ఇందులో నాకు అదృష్టం ఏంటంటే ప్రతిదీ సినిమా క్యారెక్టర్ లాగా కనపడుతుంది. నేను భయంకరంగా డౌన్లో ఉన్నప్పుడు మహానటి సావిత్రి గారి కథలాగా నా బయోపిక్ తీస్తే డబ్బులు వచ్చేస్తాయిగా, పర్లేదు అనుకున్నాను. నాకు ఒకసారి నేను బాగా అంటే సినిమాల్లోకి వచ్చిన చాలా ప్రౌడ్గా ఫీల్ అయిన సందర్భం ఏంటంటే, లైఫ్లో లోయెస్ట్ ఫేజ్ లైఫ్లో 2014-15 టైంలో
నాకు డిఫరెంట్ విజువల్స్ వచ్చేసేవి. వస్తే ఆ విజువల్స్ ఎందుకు వస్తున్నాయో తెలీదు. వాటన్నిటినీ ఒక క్యారెక్టర్ పెట్టి, హీరో క్యారెక్టర్ పెట్టి నేను ఐ స్టార్టెడ్ రైటింగ్ ఏ స్క్రిప్ట్. అది చూసాక నాకు ఇది అంటే ఒక రీజనల్ లాంగ్వేజ్ ఫిలిం కింద అయితే కొంచెం ఆఫ్ బీట్ ఫిలిం లాగా ఉంటుంది. సో దీన్ని ఇంగ్లీష్లో చేద్దాం ఎప్పుడైనా అనుకొని నేను ఇంగ్లీష్ స్క్రిప్ట్ రాయటం మొదలుపెట్టాను. తీయలేదు కానీ ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్ చేసేసా. చేసిన తర్వాత ఇలాంటి సినిమాలు ఏమన్నా వచ్చాయా అని కొన్ని సైట్స్ ఉన్నాయి. అంటే ఈ కథాంశం మీద ఆల్రెడీ. సో నేను గబుక్కొని మళ్ళీ మొత్తం స్క్రిప్ట్ అయిపోయింది. ముందు క్రాస్ చెక్ చేయాలి కదా అని చెప్పి హాలీవుడ్లో ఈ లైన్ మీద ఏమన్నా సినిమాలు వచ్చాయా, జపనీస్లో వచ్చాయా, కొరియన్లో వచ్చాయా అన్నీ ఎతికా, ఎందులోనూ రాలే. లక్కీలీ ప్రపంచంలో ఏ భాషలోనూ అంటే ఆస్కార్ అవార్డ్స్లో బెస్ట్ ఫారిన్ ఫిలిం లాంగ్వేజ్ కేటగిరీలో 160 దేశాల్లో ఇంక్లూడింగ్ ఇండియా ఎందులోనూ రాలే. ఇంత ఒరిజినల్ థాట్ మనకెందుకు వచ్చింది అని చెప్పి ఇది ఈ విజువల్స్ వెనకాల అంటే ఏదో ఒక రిఫ్లెక్స్ నా మైండ్ మీద పనిచేయకపోతే నాకు ఈ కథ ఎందుకు తట్టింది అండ్ నేను బాగా లోలో ఉన్నప్పుడు అసలు ఇలాగ నాకు ఎందుకు అనిపించింది అని నేను ఫస్ట్ వికీపీడియాలో సెర్చ్ చేశాను. ఏంటి ఒక టెండెన్సీ, ఒక క్యారెక్టర్ టెండెన్సీని ఏమంటారు అని. అది వన్ ఆఫ్ ద హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ డిప్రెషన్ దట్ ఈస్ క్లోజ్ టు సూసైడల్ టెండెన్సీ. నాకు తెలియదు అది, మనకు తెలియకపోవడమే మంచిది. నేను ఏమనుకున్నానంటే నిజంగా నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు అది అర్థం కాక నేను దాన్ని స్క్రిప్ట్ కింద కన్వర్ట్ చేశాను. అదే కనుక లేకపోయింటే, అది లేకపోతే నేను దానికి ఒక సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినా నా మోరల్ దెబ్బతినేది. ఈ రీసెర్చ్ చేసేవాడిని కాదు. దీనివల్ల నాకు చాలా కొత్త విషయాలు తెలిసాయి. నేను అసలు ప్రపంచంలో రాని ఒక స్క్రిప్ట్ రాయగలుగుతానని కాన్ఫిడెన్స్ పెరిగి ఎడాపెడా స్క్రిప్ట్ రాయటం మొదలు. తీసినా తీయకపోయినా స్క్రిప్ట్ రాయటం అయినా నన్ను ఎంగేజ్ చేసింది. దానివల్ల నేను ఒకసారి అయితే సియాటర్లో విశ్వప్రసాద్ గారు మీరు ఎందుకు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు అన్నారు. ఏంటంటే ఒక 20 రోజులు గదిలో నుంచి బయట రాలే, 79 ఎపిసోడ్లు టీవీ సీరియల్ రాసి 20 days అసలు ఆయన నన్ను చూడలే, వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. ఆయన విపరీతమైన చలి టైము అంటే -6 అట్లా ఉంది సీజను. బయటికి వెళ్ళి ఏం చేస్తాము, ఆయనకంటే ఆఫీసు తప్పదు. ఇంట్లో కూర్చుని గదిలోంచి అయితే దిగలేదు. ఎప్పుడో వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద అలా అప్పుడు వందన మేడం ఊర్లో లేరు, ఇండియా టూర్లో ఉన్నారు, పిల్లలు స్కూల్స్కి వెళ్ళి వస్తుండేవాళ్ళు. ఆయనే పాపం పొద్దున్నే లేచి డ్రాప్ చేసి వస్తుంది. అని అన్నారు ఏం చేస్తున్నారు అని అన్నారు. నేను ఈటీవీకి ఒక సీరియల్ రాస్తున్నాను 79 ఎపిసోడ్లు 20 రోజుల్లో. అప్పుడు అనుకున్నాను అంటే మా సినిమా ఇండస్ట్రీ ఎంత హెల్ప్ చేస్తుందంటే మనకు ఒక రుగ్మత వచ్చినా కూడా జస్ట్ బికాజ్ నేను క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటే నాకు అదొక క్యారెక్టర్ అయింది. అంటే నేను ఐ కుడ్ సీ మై సెల్ఫ్ యాజ్ అన్ అదర్ పర్సన్. ఒక క్యారెక్టర్ అనే చూశాను కానీ ఇది నా ప్రాబ్లం అంటే నేను టెన్షన్ అయిపోయేవాడు. అది ఈవెన్చువల్లీ పోయింది నాకు. ఎప్పుడైతే నా కాన్ఫిడెన్స్ ఇన్నర్ సెల్ఫ్ లో బిల్డ్ అయిందో అది పోయింది. ఆ విజువల్స్ పోయాయి. అవి దారుణమైన విజువల్స్. అంటే ఎవరైనా అయితే భయపడి నిద్రలో ఉలిక్కిపడి లేచి ఇలా షార్ట్లు చేస్తాం కదా, అంత భయంకరమైన విజువల్స్ వచ్చేవి నాకు సంబంధించి. అవి ఏంటంటే సైకలాజికల్ గా డీప్ డిప్రెషన్ లో ఉన్నప్పుడు తెలియకుండా జరిగే ఒక ప్రక్రియ. అది మన థాట్ ప్రాసెస్ మీద అది చూపిస్తుంది ఇన్ఫ్లుయెన్స్. కానీ మనకి ఇవేం తెలియవు. అవును కదా. కానీ నిజంగా అంత డిప్రెషన్ ఎందుకు వెళ్ళారంటే ఏమంటారు మీరు? అనవసరంగా మీకు లీడ్ ఇచ్చారు. మీరు ప్యూర్ జర్నలిస్ట్ మర్చిపోయి నేను ఒక యాక్టర్ తో మాట్లాడేసాను కదా, సారీ. నేను ఎంత బాగా పైకి వచ్చానని చెప్పిన దాంట్లో నుంచి ఎంత బాగా కిందకి వెళ్ళామని అడిగారు చూసారా? లేదు బాబాయ్, పైకి వచ్చారన్న విషయం మీరు చాలా డీటెయిల్ గా చెప్పారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మీకు ఎంత సపోర్ట్ చేసింది మెంటల్లీ అనేది నేను రిగ్రెట్స్ లేకపోవడానికి రీజన్ చెప్పేశారు. సో పైకి వచ్చింది చెప్పేశారు కదా. ఇప్పుడు లోలో ఉన్న పాయింట్ ఏమిటి అని? లోలో ఏం లేదు. ఇప్పుడైనా మన లైఫ్ మనం అనుకున్నట్టు జరగకపోవటము, మన రెస్పాన్సిబిలిటీస్ మనం సరిగ్గా మీట్ అవ్వలేకపోతుండటము. సో అన్ని కలిసి వస్తాయండి. ఒకసారి ఒకటి కర్ణుడి జవాబు 10,000 కారణాలు ఉంటాయి. ఏదో ఒక కారణాన్నే బ్లేమ్ చేయలేము. మిగిలిన 9,999 కూడా ఈక్వల్ షేర్. నిజం నిజం. జాతకాన్ని బాగా నమ్ముతారా సార్? పచ్చ ఏదో పెట్టారని అడుగుతుంది. మీకు ఎవరు చెప్పారా? చెప్పలేదా? నాకెవరు చెప్పలేదు. మా గురువు గారి దగ్గర తీసుకెళ్తా సార్ చెప్పండి. మీకు అవసరం లేదు కానీ నేను నమ్ముతా. నేను దేన్ని నమ్ముతానంటే
సైంటిఫిక్ ఆస్ట్రాలజీని బాగా నమ్ముతా. నాకు సుబదం కిరణ్ గారు అని ఒక గురువు గారు ఉన్నారు. నా ప్రీవియస్ హౌస్ ఓనర్ ఒక ఆవిడ లీలా భవానీ గారని, ఆవిడ ఇంట్లో నేను రెంట్కుంటున్నప్పుడు ఆవిడ నన్ను తమ్ముడు అని. నేను మామూలుగా ఏంటంటే జనరల్గా నా నేచర్ ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర నేను అరేంజ్ చేసుకుని ఒక కారు ఉంటే కారులో తిరుగుతా, నేను కారు అమ్మేసిన తర్వాత స్కూటీ ఉంటే స్కూటీలో తిరుగుతా, బస్సు ఉంటే బస్సులో వెళ్తా. కానీ ఆవిడ నువ్వు ఒక డైరెక్టర్వి, నువ్వు ఫలానా అని అందరికీ తెలుసున్నప్పుడు నువ్వు సింపుల్గా ఉన్నా కూడా కొన్నిసార్లు అది నీ ఆపర్చునిటీస్ దెబ్బ కొడుతుంది. సో మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళ కారు నీకు ఇస్తా, నువ్వు కారు కొనుక్కునే వరకు నోరు మూసుకుని ఇందులో తిరుగు తమ్ముడు అన్నారు. అంత మంచి ఆవిడ. ఆవిడ నాకు ఒక ఆస్ట్రాలజర్ని పరిచయం చేశారు, కిరణ్ గారు అని, బోయినపల్లిలో. ఆయన లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే నవగ్రహాల ఇన్ఫ్లుయెన్స్ బాడీ మీద ఎందుకు ఉంటుంది. 100%. ఎందుకంటే ఇది కూడా షుగర్ పేషెంట్ మనుషులు రెస్పాండ్ అవుతున్నప్పుడు ఎందుకు కాదు ఉంటుంది. సో ఆయన నాకు చాలా, నేను సైన్స్ స్టూడెంట్ ని, నాకు బాగా నచ్చారు ఆయన. ఇంకా ఆ తర్వాత ఆయనతో అలా మల్టిపుల్ ఇంటరాక్షన్స్. సో స్లోలీ ఐ స్టార్టెడ్ బిలీవ్. కాకపోతే ఆ బిలీవ్ చేసే ప్రాసెస్లో చాలా ఎక్స్ప్లాయిటేషన్ కూడా గురయ్యా. భయంకరమైన కష్టంలో ఉన్నానని ఒక ఫ్రెండ్ ఒక ఆయన దగ్గరికి తీసుకెళ్తే 1,50,000 పెట్టి ఒక హోమం చేయించండి కష్టం తీరుతుంది అన్నాడు. 1,50,000 ఉంటే అసలు నేను మొహం కూడా చూడండి అని చెప్పాను. నిజంగా ఉంటే ఇది చాలా దారుణం అండి. నేను నిజంగా శుభ్రంగా నెలకి 15,000 చొప్పున 10 నెలలు ఖర్చు పెట్టుకుని ఓ బ్రహ్మాండ స్క్రిప్ట్ రాసుకుని ఏ హీరోనే తెచ్చుకుంటా, ఈలోపు నా జాతకం కూడా బాగైపోతుంది. అవును, నా కష్టకాలం పోతుంది కదా. రాజమౌళి గారికి ఎందుకు వరుసగా హిట్లు వస్తాయి అన్నాడు ఒకడు. ఆయన ఫ్లాప్ తీసే టైంలో పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంటాడు, ప్రీ ప్రొడక్షన్ లో ఉంటాడు, జాతకం డౌన్ ఉన్నప్పుడు షూటింగ్ లో కష్టపడుతూ ఉంటాడు. ఆయన తీసే 7 ఏళ్లలో 30 సార్లు మారుతాయి గ్రహాలు, ఆయన హిట్లు కొట్టగా. అంటే ఆయన నవ్వి, అసలు నీ లాజిక్ ప్రత్యుత్తరంగా ఆయన కష్టపడి సినిమా తీస్తాడు సరదాకి. జోక్ గా చెప్పాలంటే ఇప్పుడు ఒక సినిమా హిట్ అవ్వగానే ఆ 7 ఏళ్లలో నేను ఒక 4-5 ఫ్లాపులు తీసాను. సినిమా తీయడానికి ఆ 7 ఏళ్ళు వాడతాడు కదా. సో దానివల్ల ఆయనకి జాతకాలు మారిపోతున్నాయి. ఏళ్ళనాటి శని కూడా 7.5 అష్టమ శని. సో ఆయన దాటేసి ఉంటాడు, ఆయనకే తెలీదు. ఆయన ఏదో కష్టపడి సినిమా చేసేస్తాడు. ఏ ఆర్టిస్ట్ కు నువ్వు ఇలా ఇల్లు తొడవాలి అని చెప్తున్నప్పుడు అది దాని ఎఫెక్ట్ ఆయన తుడిచి చూపిస్తాడు. కాబట్టి అంటే ప్రతి సీన్ అంతే ఆయన చేసి చూపిస్తారు కదా. మీరు అంతేనా సార్? మీరు అంతే. నేను మంచి యాక్టర్ కాదు, సో నేను ఏం చెయ్యాలో చెప్తా. ఆయన బాగా చేస్తారు. ఆయన నా డైరెక్షన్ లో కూడా యాక్ట్ చేశారు. సీరియస్లీ రెయిన్బో సినిమాలో ఆయన 5 సీన్లు ఉన్న మంచి క్యారెక్టర్ చేశారు. ఆయన మొహంలో ఎమోషన్స్ పలుకుతాయి, నాకు ఇష్టం. ఆయన జెన్యున్ గా ఆయన నమ్మి చేస్తారండి. నేను అసలు నిజంగా చెప్తున్నా, నాకు డైరెక్షన్ అంటే ఇష్టమే, కానీ నేను అసలు యాక్టింగ్ అన్నది నాకు జీరో. అంటే చిన్నప్పుడు మొదలైంది సరదాగా స్టేజ్ మీదే, కానీ అది నాకు మెయిన్ గా మైండ్ లోకి ఎక్కలే. నాకు బ్యాక్ స్టేజ్ ఉండి ప్రాంప్టింగ్ చేసేవాళ్ళు, మీరు ఇప్పుడు రైట్ వెళ్ళండి, లెఫ్ట్ వెళ్ళండి, వచ్చేయండి కట్టెన్ వేసేయండి ఇలా అంటున్న వాళ్ళు, వీళ్ళే ఎక్కువ అట్రాక్టివ్ గా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు కదా, మా పప్పెట్ షో లాగా ఉంది యాక్టింగ్ అన్నట్టు ఉండేది. సో అలా నాకు నేను నా ఫస్ట్ స్టేజే ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాలరావు గారు ఏకపాత్ర అభినయం. నేను 2వ క్లాస్ చదువుతున్నప్పుడు దానికే జోనల్ లెవెల్ SBI కాంపిటీషన్స్ లో ఫస్ట్ ప్రైజ్. సో అలాగే మొదలైంది. కానీ ఆ తర్వాత నుంచి ఇంట్రెస్ట్ డైరెక్షన్, రైటింగ్ వీటి మీదకి వచ్చేసింది. టోటల్ గా బుక్స్ చదవటం, ఫిక్షన్ బాగా చదువుతుంది. బోర్ కొట్టినప్పుడల్లా నవలు పట్టుకుని టెక్స్ట్ బుక్ మధ్యలో పెట్టి కొట్టేసేవాడిని. సో మా పేరెంట్స్కి ఏంటంటే ఇంత లావు పుస్తకాలు చదువుతున్నాడు పాపం వీడు చిన్న వయసులో అని అలా చాలా మోసాలు చేశారు. సినిమాలకి వెళ్ళటం కోసం చాలా మోసాలు చేశారు ఇంట్లో. ఒక ఫ్యాన్సీ స్టోర్లో లింగపాలెం విలేజ్లో ఫాదర్ బ్యాంక్ మేనేజరు. ఆ ఫ్యాన్సీ స్టోరు ఆయన్ని లోన్ ఇస్తే పెట్టారు. సో అతను వెళ్ళినప్పుడు చాక్లెట్ ఇచ్చేవాడు. ఇస్తే అది నేను తినకుండా క్లాస్ రూమ్లో అమ్మి, వాళ్ళు షాప్కి వెళ్ళి తెచ్చుకునే టైం కలిసి వస్తుంది. సేమ్ రేటుకే, మోసం లేదు. వీళ్ళు పావులాకి ఇస్తే పావులా. ఇది బిజినెస్ చేయడం రాదన్నది అందుకే. ₹1 సంపాదించడం రాదన్నది ఎందుకే? డబ్బులు కోసం కాదు, అదే మీకు డబ్బు తర్వాత క్రెడిట్ లో పెట్టి, అదే ఆ క్రెడిట్ దాదాపు 400 అయింది. వాళ్ళ దగ్గర క్లాస్మేట్స్ దగ్గర చాక్లెట్స్ అమ్మిన డబ్బులతో సినిమాలకి వెళ్ళేవాడిని.
అది మీ మెయిన్ గోల్ సినిమా చూడాలా, for money, yeah. సినిమా తీయాలా. నాకు ఈ రెండు తప్ప నన్ను ఎగ్జైట్ చేసే ఫ్యాక్టర్ ఇంకోటి లేదు. అదే అందుకో అలా కుదిరింది. నెక్స్ట్ మీది మూవీ ఏ జోనర్ లో వచ్చే అవకాశం ఉంది? మేము ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? ఇది మంచి థ్రిల్లర్, ఇది పాములు అన్నారు. స్నేక్ థ్రిల్లర్ ఇది. అవును, దాని తర్వాత అది కూడా విషం లేని పాము సీరియల్ గా మనుషుల్ని చంపాలి, వెరీ డిఫికల్ట్. విషం ఉంటే స్నేక్ బైట్. అవును, అమెరికా లాంటి దేశంలో పోలీసులు 5 నిమిషాల్లో పట్టుకుంటారు. మీరు స్టోరీ ఇప్పుడు చెప్పేస్తున్నారు, పర్లేదమ్మా. అదే చెప్పాలి, అసలు ఇంట్రెస్టే అది. ఇదిలో ఏముంది, ఎలా చేసింది అన్నది ఇంట్రెస్ట్. కరెక్ట్. ఆ విన్యాసాలు చూడటానికి రావాలి జనం థియేటర్. ఎలాగో ట్రైలర్లో అయినా అదే చెప్తానుగా, పాముకి విషం లేదు కానీ పగ ఉంది, అది ఎలా చంపింది అన్నది కథ. అందులో క్యాథరిన్ క్యారెక్టర్ అలా ఇరుక్కోదు. ఓకే. అంటే దీని తర్వాత స్టోరీ కూడా ఏదో ఒక మంచి రామ్ కామ్ చేద్దామని. అవునా? ఎక్కువ మంది మొన్న మనసంతా నువ్వే రిలీజ్ అయినప్పుడు కూడా నాకే అనిపించింది, ఈ జనరేషన్ లవ్ స్టోరీ ఒకటి చేస్తే బాగుంటుంది. ఎక్కువ మందిని చూస్తున్నాం. సెన్సిబిలిటీస్ మళ్ళీ కొంచెం వాటికి వాల్యూ పెరుగుతుంది మార్కెట్లో. నో డౌట్. ఎప్పుడైనా ఒక అప్ డౌన్ అలా ఉంటేనే కదా ఈసీజీలో కూడా బతుకున్నాడని చెప్తారు. ఫ్లాట్ గుంటే పోయాడు. కరెక్ట్. సో నేను ఆ ట్రాన్సిషన్స్ ఎంజాయ్ చేస్తాను. నిజం. అవును, మీరు ఎక్కడో పాట పాడారని విన్నానండి. నేను రాసారా? నెట్ లో అలా ఉంది, ఒక సాంగ్ కూడా పాడారు అని. రాశానండి. ఓకే. నాకు నేను సినిమాల్లోకి రాకముందు ఆల్ ఇండియా రేడియోకి నా నాటకాల్లో పాటలు మధ్యలో వచ్చే పాటలు నేనే రాసుకున్నాను. అది తప్పదు, మొత్తం స్క్రిప్ట్ మనమే రాయాలి కదా అందులో. కానీ ఆల్ ఇండియా రేడియో కదా మొన్న రీసెంట్ గా 90 సంవత్సరాలు అయింది అని చెప్పని వాళ్ళు అమేజింగ్ కదండి నిజంగా. విజయవాడ అప్పుడప్పుడు ఆల్ ఇండియా రేడియోలో 90s లో వెళ్ళి అమ్మ వాళ్ళు అప్పుడు అంతకు ముందు ఉన్నవి మ్యూజిక్స్ కానీ ట్యూన్స్ కానీ ఆల్ ఇండియా రేడియో అనౌన్స్మెంట్స్ అది విన్నప్పుడు మళ్ళీ ఒక్కసారి పాత రోజులకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కాంటాక్ట్ ఉన్నారండి ఎవరికి? అవునా? ఆల్ ఇండియా రేడియో వెరీ నైస్. అసలు నాకు విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో యువవాణి అని ఉండే, దానికి నేను రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ చేసేవాడిని. అదేంటంటే గవర్నమెంట్ రూల్ ఏంటంటే 3 నెలల లోపు కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇవ్వకూడదు. ఓహో. సో నేను నా బ్యాంక్ అకౌంట్ మీద వాళ్ళ చెక్కు మినిమం 90 days తర్వాత ఇవ్వాలి. సో 5-6 నెలలు పడుతుంది మళ్ళీ నా ప్రోగ్రామ్ రావడానికి. అందుకని మా ఫ్రెండ్స్ తోటి 5-6 అకౌంట్లు ఓపెన్ చేసి అందరికి నేనే స్క్రిప్ట్లు రాసి ప్రోగ్రాములు చేసి. ఇది రహస్యం చెప్పేస్తున్నా. ఏముంది, ఇప్పుడు అరెస్ట్ చేస్తారా ఏంటి? అప్పుడు వాళ్ళు ఇచ్చే 450, ఇప్పుడు అడిగితే ఇచ్చేస్తారు. వాళ్ళ పేమెంట్స్ భలే ఉంటాయండి. ఒక బులెటిన్ చదివినందుకు 150 రూపాయలు, 250 రూపాయలు. నేను కూడా చదివా బులెటిన్ కి 250 రూపాయలు బులెటిన్ నేను కూడా చదివా. సో కానీ నాకేంటి, నా నీడ్ ఏంటి, ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగకుండా నేను ఎర్న్ చేసుకుని సినిమాలు చూడాలి. సో జెన్యున్ గా ఫ్రెండ్స్ని తీసుకుని సినిమాలకి వెళ్ళేవాడిని. నేను చూడని సినిమాలు లేదు విజయవాడలో. కానీ మీ నాన్నగారు ఎప్పుడు ఈ సినిమాలు ఎందుకురా ఇంత చదువుకున్నా ఆ సినిమాల వైపు వచ్చేసిన తర్వాత కూడా వద్దని అనలేదు. ఇండస్ట్రీలోకి రావడం మా ఫాదర్కి ఇష్టం. నేను ఇండస్ట్రీలోకి వస్తానన్నప్పుడు మా నాన్నగారు ఒకళ్ళే వస్తాన్నారు, మా మదర్ ఇవాళకి నో అని. ఇంత కష్టం వేరే ఎందులో పడినా బోల్ అంత సంపాదించుకుని సెటిల్ అవుతారు. నాకేంటంటే మనం ఇష్టపడిన దాంట్లో అది కష్టం అనిపించదు, వేరే దగ్గర ఇదే కష్టం వస్తే నేను తట్టుకోలేను. అందుకని నాకు పెద్ద రిగ్రెట్స్ ఉంది. కానీ మా మదర్ వాళ్ళు ఏంటంటే అసలు ఒక పండగకి పబ్బానికి ఇంట్లో స్పెండ్ చేయలేడు, పర్సనల్ టైం ఉండదు, వాళ్ళకి ఎప్పుడు అవసరం వచ్చినా ఉంటా, కానీ వాళ్ళ మామూలు సరదాగా ఉండటం కుదరదు. పిల్లలకి పేరెంటాలు కొన్నిసార్లు స్కిప్ చేయాలి. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మన వర్క్ ఏంటంటే ఒకే ఒక సాక్రిఫైస్ అడుగుతుంది మనని. మనం డబ్బులు అడగదు, ఏం అడగదు, టాలెంట్ కూడా అడగదు. సమ్ టైమ్స్ టైం మాత్రం కంపల్సరీ అడుగుతుంది, ఎందుకంటే అది వేరే వాళ్ళతో కూడా లింక్ అయ్యి ఉన్న వర్క్. సో మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలంటే మనం దీనికి టైం ఇవ్వాలి అంతే. నేను నా జీవితంలో ఇవాళ వరకు జ్వరం వచ్చిందనో దగ్గు వచ్చిందనో ఇప్పటికీ టచ్ వుడ్ వర్క్ ఎప్పుడు ఆపలేదు. ఇవాళ దాకా అసలు నేను షూటింగ్కి రానని కానీ, డబ్బింగ్కి రానని కానీ, ఎడిటింగ్ రూమ్కి రాను అన్న మాట నా నుంచి వచ్చిన రోజు నేను ఇండస్ట్రీ వదిలేస్తాను. ఎందుకంటే అది ఇప్పటికీ రాలే, నాకు తెలిసి ఇంక రాదు. ఆ స్టేజ్ చాలాసార్లు అవకాశం ఉండి కూడా దాటానంటే ఇంక రాదని అర్థం. నేను కోవిడ్లో కూడా షూటింగ్ చేశానండి, 3 సినిమాలు చేశాను. చాలా జాగ్రత్తగా చేశా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకే అప్పుడు బయట డైరెక్టర్లు ఎవరు రావట్లేదని చెప్పి ఇన్హౌస్ ప్రొడక్షన్ చేస్తుంది. సో వాళ్ళకే 3 కంటెంట్లు ఇచ్చాను. లవ్ ఎట్ 65 అని రాజేంద్ర ప్రసాద్ గారు, జయప్రద గారితో, తర్వాత సునీల్ గారితో, అనిల్ శంకర గారు, పీపుల్ మీడియా వాళ్ళు కలిపి సునీల్ సలోని తోటి, మర్యాద కృష్ణయ్య అని
జగపతి బాబు గారితో మీరెవరు అని ఓహో, ఇలా వరుసగా అవన్నీ ఆగాయి అన్నారు తీసుకుని కదా వచ్చి, అప్పుడు. నేను విన్నాను, ఇంటర్వ్యూలో ఆ. విన్నాను నేను. అందుకే నేను రిపీట్ చేయాలని అనుకోలే. క్వశ్చన్స్ అన్ని కూడా పర్లేదు. ఎప్పటివరకు ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూస్ అన్ని చూసేసాను నేను. అందుకే టైం తీసుకున్నాను అన్నాను కూడా. మీతో గుర్తుందా? ఆ, ఇది అడిగేశారు వద్దు, ఇది అడిగేశారు వద్దు, మళ్ళీ రిపీట్ అవ్వకూడదు ఎక్కడాను అని చెప్పని ఒక న్యూ టర్న్ తీసుకోవాలన్న పాయింట్లోనే ఇటు తీసుకొచ్చింది. ఒకటి రెండు పాయింట్లు మీరు ఫ్లోలో చెప్పుకుంటూ వచ్చారు, నేను అడగకుండానే. అదొకటి తీసి పక్కన పెట్టేస్తే మిగతాది ఏది కూడా మీరు ఎక్కడ రిపీట్ అయినవి కావు. అవును. అబ్సల్యూట్లీ సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్ సార్. Thank you. అంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఎవరైతే సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకుంటారో వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని రకాల ఇన్పుట్స్ మీరు ఇచ్చేసారు యాక్చువల్గా చెప్పాలంటే. పనికొస్తే సంతోషం. అబ్సల్యూట్లీ సార్. ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ మ్యాటర్స్ సార్. రియల్లీ అనుకుంటారు కానీ చాలా మందికి తెలియదు ఎక్స్పీరియన్స్ వాల్యూ లేదు, ఏంటి ఇప్పుడు చాలా మందికి అర్థం కాదు ఏంటంటే, చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ లెవెల్లో వాళ్ళు రిక్రూట్ చేసే వాళ్ళందరూ బయట ఏదో ఒక కంపెనీ పెట్టి నష్టపోయిన వాళ్ళే ఉంటారు. కరెక్ట్. వాడు ఇంకా రెండోసారి ఆ పని చేయడు, సో కన్సిస్టెంట్ గా ఉంటాడు. అవును, ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడ వాడతాడు కసిగా. 100%. అందుకని ఆ సెకండ్ హైయెస్ట్ లెవెల్ అందరూ సలహాల కోసము అవును ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలంటారు. అవును సో నేనే దాన్ని ఎలా చూస్తానంటే, సినిమాల్లో అయినా ఎక్కడైనా ఒకసారి నష్టపోవటం అన్నది పెర్మనెంట్ గా నష్టం కాదు. కరెక్ట్. ఇంకొక దగ్గర దాన్ని వాడకపోతే నష్టం. అవును, లెసన్స్ నేర్చుకోవడం కోసం. నేను ఒక కథ రాసి అది ఫెయిల్ అయితే ఇంకోటి కథ విన్నప్పుడు నేను దాన్ని మైండ్లో పెట్టుకుని మంచి కరెక్షన్స్ చేస్తాను ఆ సినిమా హిట్ అవ్వాలని. అదే నేను ఎందుకు చెయ్యాలి అనుకుంటే నేను ఇంకో ఫ్లాప్ కదే రాస్తాను. సో నేను అది నేర్చుకున్నాను. బయట సొసైటీలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు, ముఖ్యంగా సినిమా లాంటి ఇండస్ట్రీ సొసైటీతో సంబంధించిందే. ఈ రోజుకి ఇండస్ట్రీలో ఎవడు పబ్లిక్లోకి రాకుండా ఈ సినిమా సూపర్ హిట్ అని కానీ ఇది అటర్ ఫ్లాప్ అని కానీ 100% గ్యారంటీ ఇచ్చిన వాడు ఇండస్ట్రీలో ఎవడూ ఉండడు. ఏదైనా ప్రేక్షకుడు చూసి డిసైడ్ చేయాల్సిన జీవితంలో ఉన్నాము. అలాంటిది ప్రేక్షకుల సమాజంలో ఏం జరుగుతుందో నేర్చుకోవడానికి నాకెందుకు నామోషి, అక్కడ నేర్చుకుంటేనే నేను ఇక్కడ అప్లై చేయగలుగుతాను. అలా నేను నా ఫండ్ ఆఫ్ సర్వైవింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఈజ్ వెరీ ఆర్గానిక్, హెల్దీ. సో అందుకని నేను ఐఎమ్ సర్వైవింగ్ వెల్. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. రీసెంట్గా ప్రెస్ క్లబ్లో ఒక ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరి గురించి, ఒకళ్ళని కాదు అందరి గురించి, వాళ్ళకి చదువు ఉండదు, వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు, వాళ్ళ క్యారెక్టర్ ఉండదు, వాళ్ళేంటి ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడేస్తే నాకు కూడా బాధ అనిపించింది. ఎంతో చదువుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు మానేసి ఇండస్ట్రీలో ఉన్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ మన ఇంట్రెస్ట్ కొద్దీ ఇందులోకి రావడమే, మనల్ని ఏదో మనం ప్రూవ్ చేసుకోవాలని రావడమే. ప్రతి ఒక్కళ్ళు, అది ఆర్టిస్టుల దగ్గర నుంచి డైరెక్టర్ల దగ్గర నుంచి ఎవ్రీవన్ 24 క్రాఫ్ట్స్లో ఎవరైనా సరే వాళ్ళ ఎడ్యుకేషన్ని ఎక్స్పీరియన్స్ని వదిలి మరి ఇక్కడే ఉండాలి, కళామంతల్లి ఈ ఇండస్ట్రీలో ఉండాలని వచ్చిన వాళ్ళే. అలా మాట్లాడినప్పుడు ఎవ్వరూ రెస్పాండ్ అవ్వకపోతే బాధ అనిపించింది సార్ నిజంగా. అంటే ఇలాంటి వాళ్ళని పట్టించుకోవడం ఎందుకులే అని వదిలేశారని అనుకుందామా, లేకపోతే ఇప్పుడు హిందుత్వం విషయంలో మనకేం పౌరుషం లేదు, హిందువులు ఎవరు మాట్లాడలేదు అన్నట్టుగానే ఆగిపోదామా అంటే మీరేమంటారు? నేనైతే స్పందించడానికి నేను 100% రెడీ. నేను టిఎఫ్డిఏ ప్రెసిడెంట్గా లేకపోయి ఉంటే ఇంకా అగ్రెసివ్గా స్పందించిన సంఘటనలు ఉన్నాయి నా లైఫ్లో. నేనున్న రంగమే కాదు, నేను ఎవరి రంగాన్ని పనిగట్టుకుని తిట్టను, విమర్శించను. వాళ్ళ మోడస్ ఆపరెండి మీద నేను ఎప్పుడూ విమర్శలు చేయలే. మరి నాకు హోటల్ రంగం మీద కానీ, టెక్స్టైల్ రంగం మీద కానీ, రాజకీయ రంగం మీద కానీ, లేకపోతే ఈ కార్పొరేషన్లు, జిహెచ్ఎంసీలు, ఈ హైడ్రాలు, ఇలా సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం మీద నాకు కూడా 100 అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఎవరి ఉద్యోగం వాళ్ళది, ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి కర్తవ్యం వాళ్ళది అని మనం కామ్గా ఊరుకుని మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు పనిగట్టుకుని మన రంగం మీద బురద జల్లితే నాకు ఒళ్ళు మండుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెస్పెక్టబుల్ చైర్లో ఉన్నాను కాబట్టి కామ్గా ఉంటున్నా. అండ్ రెండోది, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సొసైటీ, ఇప్పుడు ఆయన తెలంగాణ ఆయన అయితే నేను చెప్పగానే నేను ఆంధ్రావాణి కాబట్టి తిట్టానంటారు తప్ప అతను అన్నదా విషయంలో తప్పు ఏంటని చూడరు. ఇది దారుణం. నేను అన్నవాడు ఆంధ్రావాడే నేనంటే నీకెందుకు భయ్, నువ్వు నోరు మూసుకో, నేను తెలంగాణ వాళ్ళని అన్నాను అంటాడు. వాడు నోరు మూస్తాడు, వీడు నోరు మూస్తాడు. ఎక్కడ మన నోరు తెరవ అగ్నిగాజ్యం పోసినట్టు. రెండోది, ఇప్పుడు హిందుత్వ అయినా మన ఈ సినిమా ఇండస్ట్రీని తిట్టినా అసలు ఒకటి ధర్మాన్ని కానీ ఒకటి కర్తవ్యాన్ని కానీ విమర్శించే హక్కు ప్రపంచంలో ఎవరికీ లేదు. 100% కరెక్ట్. నేను తాగి సినిమా తీస్తాను, స్క్రీన్ ఏం వాసన కొట్టదు కదా, నువ్వు చూసేది సినిమాయేగా, స్క్రీన్కి ఆల్కహాల్ స్మెల్ రాదు.
వాడికి అది అనవసరమైన విషయం అన్న విషయం ఫస్ట్ వాడికి తెలియాలి. కరెక్ట్. సినిమా వాడు అన్నవాడు ఎక్కడో మార్స్ నుంచి దిగి రాలేదు కదా నువ్వు తిట్టడానికి. నీ పక్క ఇంట్లోంచి వచ్చాడు, నీ మనిషి కింద వచ్చాడు, నీ నుంచే సినిమాలు చూసి పెరిగాడు, సినిమాలు తీస్తున్నాడు. మరి వాడు తాగుబోతే అయితే, వెధవ అయితే, వ్యభిచారి అయితే వీడెవడుంటా? మరి వాడితో పాటు పెరిగిన వాడు అదేగా. సో వాడు సొసైటీలో ఒక మనిషే, వీడు సొసైటీలో ఒక మనిషే అయినప్పుడు మంచి చెడు అన్నది రాసులు పోసినట్టు రెండుగా ఉండవు అని చెప్పింది గ్రేట్ సినిమా రైటర్ ముల్లపూడి గారు. కరెక్ట్. అవకాశాన్ని బట్టి మంచిదో చెడో తెలుస్తుంది. అది వ్యక్తిత్వానికి సంబంధించింది. దానికి సినిమా ఇండస్ట్రీ ఏం చేస్తుంది? ఇండస్ట్రీలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఏ రంగంలో మంచి చెడు లేని రంగం ఏముంది సార్? అసలు ప్రతి చోట మంచి చెడు రెండు మనుషులకి ఎప్పుడు ఆప్షన్ లేదు. ఆ ఆప్షన్ లో ఏది తీసుకుంటామన్నది మన సంస్కారం. అది ఆ సంస్కారం అతనికి లేదు. లేనప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇవాళ హైయెస్ట్ బాడీ ఛాంబరు, దాన్ని మించింది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దానికి హెడ్గా ఒక దిల్ రాజు గారి లాంటి ఒక పెద్ద నిర్మాత, పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పుడు ఆయన స్పందిస్తే మేమందరం సంతోషిస్తాము. ఎందుకంటే పాలిటిక్స్కి సినిమాకి వారధి ప్రస్తుతం ఆయనే ఆ చైర్లో ఉన్నంత వరకు. సో ఇలాంటివి ఏదైనా వస్తే అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రాలో అయితే లేటెస్ట్గా భరత్ భూషణ్ గారు ఎఫ్డిసి చైర్మన్, ఇక్కడ దిల్ రాజు గారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పొలిటికల్ సైడ్ నుంచి ఏదైనా బయటకు వస్తే వాళ్ళు ఖండిస్తే మా అందరి వాయిస్ వాళ్ళైతే బాగుంటుంది. వాళ్ళు ఖండించకపోతే వాళ్ళ తప్పు అవుతుంది, మాధవ్. ఒక కోర్టులో చీఫ్ జస్టిస్ ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ కాక్రోచ్ అన్న ఒక చిన్న వర్డ్ ఒక పెద్ద పార్టీని, ఒక ప్రపంచాన్ని ఎలా అయితే మార్చిందో, అన్న మాట ఎవరైతే అన్నారో ఆ వ్యక్తి ఉన్న పొజిషన్ ని బట్టి ఆ వర్డ్ కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. మేబీ ఇక్కడ అంత ఇంపార్టెన్స్ ఉంది అని అనుకుని ఉండరు, నేను అనుకోవడం ఎవరికి తెలియని. నేను మామూలుగా ఒక డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఇలా సినిమా ఇండస్ట్రీని ఒక ఆయన తిరిగితే నేను ఏకి పడేసాను సోషల్ మీడియాలో. ఆయన మాటకి వెయిటేజ్ వైరల్ అయ్యి అది టీవీలో ఏబిఎన్ లాంటి పెద్ద ఛానల్స్ లో స్క్రోలింగ్ గా కూడా వేస్తారు నా పోస్ట్ ని. ఎందుకంటే మన రంగోద్యోగులకు వస్తే మనకు అన్నం పెట్టి గుర్తింపునిచ్చి జీవితాన్ని ఇచ్చి, ఇప్పుడు అతను అన్న ఒక మాట నా 35 ఏళ్ల కెరీర్ని ప్రభావితం చేయకూడదు కదా. అలా ఏదా నాలాగా కళలు గని సినిమాల్లోకి వచ్చిన వాడి జీవితాన్ని మార్చకూడదు కదా. వాడు ఇంకో రంగంలోకి వెళ్ళి డిప్రెస్డ్ గా బతకూడదు కదా. ఇక్కడ మాత్రం నిబద్ధతతో ఉన్నవాళ్ళు లేరా? నిజాయితీగా ఉన్నవాళ్ళు లేరా? ఎక్కడైనా ఉంటారు. వాడు అదే చూశాడు అంటే వాడి సంస్కారం వాటి పట్ల అట్రాక్ట్ అయిందని అంతే. ఎవరు ఏది చూస్తారో వాళ్ళకి అదే కనిపిస్తుందని. అన్నమయ్య ఒక థియేటర్ లో ఆడుతుందండి, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వెళ్తారు. పక్కనే అడవిరాముడు ఆడితే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వెళ్తారు. ఇవి రెండు కాదని ఊరు చివరి ఎక్కడ ఒక మలయాళం డబ్బింగ్ సినిమాలు ఆడితే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వెళ్తారు. వాడు ఆ ప్రేక్షకుడు అయితేనే తప్ప వాడికి ఇండస్ట్రీ అంతా అలా కనబడదు. వాడు అన్నమయ్యనే మాట్లాడకుండా, ఒక అల్లూరి సీతారామరాజుని మాట్లాడకుండా, ఒక బాహుబలిని మాట్లాడకుండా, ఒక త్రిపులార్ని మాట్లాడకుండా, వాడు తాగుబోతు సినిమాలే చూస్తే వాడి బతుకంతా అదే అయ్యి ఉంటే వాడిని చూసి జాలిపడాలి తప్ప మనం తిట్టకూడదు. ఇప్పుడు వాడు ఏం చూశాడు? వాడు పచ్చకామర్ల పేషెంట్. వాడిని అర్జెంట్ గా ఎక్కడైనా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే తప్ప మనం వాడిని పాపులర్ చేయక్కర్లేదు. తెలియని వాడు మాట్లాడితే మనం ఏం చేస్తామండి? అంతే కదా. తెలిసిన వాడైతే గంటలు కూర్చొని మాట్లాడతాం. ఎట్లా ఇప్పుడు మీకు సినిమా ఇండస్ట్రీ గురించి తెలిసి మనం మాట్లాడుకుంటాం. మేక్ సెన్స్. ఏమీ తెలీదు, పైగా దురభిప్రాయం, ఇంకేం మాట్లాడతాం? మీరు నమ్మరు సార్, ఇప్పుడు రీసెంట్గా ఆల్మోస్ట్ 3-4 సినిమాలు నేను వర్క్ చేశాను. ఒక విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సాంగ్ కూడా చేశాను. ఎంత రెస్పెక్ట్ అంటే, ఒక 1 feet దూరంలోనే ఉండి వాళ్ళు మాట్లాడి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేసి పక్కకు జరిగిపోతారు. వాళ్ళు అంత రెస్పెక్ట్ఫుల్గా, యంగర్ జనరేషన్ కూడా అంత మంచి వాళ్ళు చాలా చోట్ల అసలు ఎస్పెషల్లీ అది మనలో కూడా ఉంటుంది కదా. మనం ఎలాంటి డిగ్నిటీ క్యారీ చేస్తామో వాళ్ళు అదే ఇస్తారు. ఎక్కడైనా అంతే కదా, ఏ ఫీల్డ్ అయినా. అర్జీవ్ గారు మాట అంటారు, నువ్వు ఏ పని మీద వచ్చావో నేను అదే పని మీద ఉంటాను రా బాబు అని. నువ్వు నాతో పెగ్గడానికి వస్తావా? ఎస్ రెడీ, పెగ్గేద్దాం. సొల్లుకబులు కొట్టడానికి వస్తావా? నేను సొల్లుకబులు కొడతాను. నువ్వు పద్ధతిగా ఉంటావా? నేను పద్ధతిగా ఉంటాను. నువ్వు చిల్లరగా ఉంటావు, నేను చిల్లరగా. ఇది చెప్తారని చాలా క్లియర్ గా. కరెక్టే కదా. ఇప్పుడు నాగార్జున గారు అంటే పాదరసం, ఆయన అందరూ మెర్క్యూరీ అంత షార్ప్. నాగార్జున గారు అన్నారు, అంజలి
నీ ఒక్క ఇంటర్వ్యూలో ఆర్జీవి గారు పద్ధతిగా ఆన్సర్ చెప్పడం విన్నాను. ఆయన ఎప్పుడు ఎవరికి సర్కాస్టిక్ గా చెప్పిన ఆన్సర్లే కానీ అవును వెటకారం. అసలు వెరటకారం లేని ఇంటర్వ్యూ ఇది ఒక్కటే అన్నారు. ఆయన కరెక్టే సార్ మీరు చెప్పింది. మేబీ నిన్ను చూసి ఆయన ఇలా మాట్లాడుంటారు. లేదు మిమ్మల్ని చూడటమే కదా, మీ నాలెడ్జ్ మీ ఇన్సైట్ ఈస్ డిఫరెంట్ కదా, మీకు ఎక్స్పీరియన్స్డ్, మీరు జర్నలిజంలో మీరు సాధించింది ఏం తక్కువ హైట్స్ కాదు కదా. సో మీరు చేసిన వీడియోలు చూస్తేనే తెలిసిపోతుంది కదా. థ్యాంక్ యూ సార్. If you talk sense, the answers come in sense. Absolutely. If you talk nonsense, the answers will be nonsense. అంతకంటే ఏముంటుంది. నిజం నిజం. ఏదైనా సొసైటీలో మీరన్నట్టు మంచిని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతైనా ట్రై చేయాలి కదా. అబ్సల్యూట్లీ కరెక్ట్. లేకపోతే అసలు ఇంకా అర్థం ఉండదు. నిజం. నెక్స్ట్ జనరేషన్ కి నాకే ఒక్కొక్కసారి బాధేస్తుంది. ఇంటర్నెట్ ఇన్వేషన్ వచ్చిన తర్వాత గూగుల్లో ఎన్టీఆర్ అని కొడితే సీనియర్ ఎన్టీఆర్ గారిని 14 పేజీల్లో ఎతకాల్సి వస్తుంది. అలా అయిపోయింది సార్. అంటే చరిత్ర ఎలా అంతరించిపోతుంది అంటే ఎగ్జాంపుల్. అవును అవును. స్లోగా పోతుంది. అంటే ఇప్పుడు ఇదే పరిస్థితి ఇవాళ ఉంటే ఇంకొక 25-30 ఏళ్ల తర్వాత ఏముంటుంది? ఇంకా అసలు ఏమీ ఉండదు. అలా చరిత్ర డాక్యుమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత మనందరం ఏం ఇన్ఫర్మేషన్ మొబైల్లో ఇస్తే ఎవరికొకటికి అది ఇస్తూ ఉంటుంది. అవును అవును. అది రైట్ అనుకుని ఫాలో చేయాలని చూస్తే నాకు భయం ఇస్తుంది. అదే కదా వాళ్ళు డేంజర్, ఇది కాదు. అవును అవును కరెక్ట్. దాన్నే ఇప్పుడు యూట్యూబ్ చూసి మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు, వాట్సాప్ ఫార్వర్డ్లు చూసి జీవితాలని డిజైన్ చేసుకునే వాళ్ళు, ఆ మనుషులు సొసైటీకి హాము. వాళ్ళు డేంజర్ మనకి. అది ఎంత కావాలో అంతే తీసుకొని దాని నుంచి మనం మళ్ళీ ఓన్గా ఒక సెల్ఫ్ డిజైన్, దానికి ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయటము, మన గురించి మన బాడీ కాన్స్టిట్యూషన్ గురించి తెలిసిన మన రెగ్యులర్ ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్, అసలు ఇవన్నీ మానేశారండి. ఎక్కడైనా గూగుల్లోనే యూట్యూబ్ వీడియోలు చూసి వాళ్ళు డైట్ చెప్పారని డైట్ మార్చేసి వాళ్ళు టాబ్లెట్స్ ఇలా చెప్పారు. ఎంతమంది ఆరోగ్యాలు పాడు చేసేసుకున్నారు. నేను నియర్ అండ్ డియర్ చాలా మంది చూస్తాను అలా. వాడికి అది ప్రమోషన్, మనకి ఎగ్జాక్ట్లీ మనకి ఛానల్ వాళ్ళకి ఏముంది, అది ఒక ప్రోగ్రామేనండి నిజానికి. దాని ప్రోగ్రామ్ లో చూస్తాక ప్రజారోగ్యంలో చూస్తారా? చూడరు. అబ్సల్యూట్లీ చూడరు. క్వాలిఫైడ్ డాక్టర్, అందులో నిష్ణాతుడు, కష్టపడి చదువుకొని ఒక ర్యాంక్ సంపాదించి ఒక ఎలిజిబిలిటీ తోటి ఒక క్లినిక్ పెడితే వాడికి 4 రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తాము. వీడికి ఫ్రీగా వీడి మీద మనము లక్షలు తగిలేస్తాము. ఎందుకంటే వాడు చెప్పింది ఫాలో అయ్యి మన ఆరోగ్యం పాడు చేసుకుని హాస్పిటలైజ్ అయ్యి మన చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెట్టి మన డబ్బులన్నీ కరగబెట్టి ఎందుకురా ఇంత కష్టపడుతుంది. నిజం. ఒక 600 ఇచ్చి ఒక మంచి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు, ఓ 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళు, పోనీ 10,000 ఇచ్చి వెళ్ళు, మనశ్శాంతిగా ఉంటుంది కదా జీవితం. నేను 100% టెక్నాలజీని మనం వాడితే మనం కింగ్, అది మనని వాడితే మనం బానిస. 100% కరెక్ట్ సార్. అది ఆ విషయంలో నేను చాలా క్లియర్గా ఉంటాను. కరెక్ట్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు సార్ మీరు? ఉంటా. మీరు చూడలేదా? కొంచెం తక్కువే. నేను యాక్టివ్గా ఉన్నాను. మెయిన్ ప్రాబ్లం మీరు అసలు మీరు ఓన్లీ పోస్టింగ్. నేను బాగానే యాక్టివ్గా ఉంటాను. ఎందుకంటే మాకు ఇది ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సెల్లింగ్ అవర్ సెల్ఫ్స్. మన థాట్స్ ఏంటో తెలిస్తే లైక్ మైండెడ్ పీపుల్ కనెక్ట్ అవుతారు. నేను ఒక విజిబుల్ మార్కెట్లో ఉన్నాను. సో నాకు విజిబిలిటీ లేకుండా నేను ఇన్యాక్టివ్గా ఉండటాన్ని నేను అది పెద్ద క్వాలిఫికేషన్ లాగా భావించాను. త్రివిక్రమ్ గారు చెప్పినట్టు సిగరెట్ ప్యాకెట్ మీద నన్ను తాగొద్దు, నన్ను తాగితే నీ హానికరం అన్నట్టు మనం చెప్పుకోవాలి, మనం ఉన్నామని ఆ ఉనికిని మనం తెలియజెప్పాలి. సోషల్ మీడియా వచ్చిన కొత్తలో నాకు తెలియక అందరిలాగే నేను నా ఎమోషన్స్ కూడా పోస్ట్ చేసేవాడిని. ఆ టైంకి నా మూడ్ ఎట్లా అంటే ఒక రియాక్షన్లు, ఎవరి మీద కోపం వస్తే దానికి ఇప్పుడు చాలా మంది వాట్సాప్ స్టేటస్ లో ప్రతాపాలు చూపిస్తారు. నాకు నవ్వొస్తుంది. నేను అవన్నీ మానేయడానికి కారణం వెంకీ అని ఒక ఫ్రెండ్ ఉండే, అతను ఫోటోగ్రాఫర్ గా పరిచయము, ఆర్టిస్ట్ కూడా నా సినిమాలో. ఆ తర్వాత ఇప్పుడు అతను హార్టీ అని పెట్టి మంచి బిజినెస్ మ్యాన్ అయ్యాడు. ఫోటోగ్రఫీలో మంచి టాప్ వెంకీ 40 సన్నగా. నాకు 2013లోనే ఎప్పుడో అతను నా ఫేస్బుక్ లో చూసి టక్కని ఇది డిలీట్ చేయండి అన్నాడు. అన్నా చెప్తాను నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వరకు డిలీట్ చేయండి అన్నాడు. సరే నేను తీసాక తర్వాత అతను లేజర్గా అతను ఖాళీ అయ్యాక ఫోన్ చేసి, అండి ఈ సోషల్ మీడియా కానీ ఈ టెక్నికల్ ప్లాట్ఫామ్స్ ఏ వచ్చినా మీ తెలివితేటల్ని, మీ ఐడియాస్ని
మీ సినిమాల్ని ప్రమోట్ అంటే మిమ్మల్ని మీరు ఒక బ్రాండ్ గా ప్రమోట్ చేసుకోవడానికి వాడండి తప్ప మీ ఎమోషన్స్ అది దాటి మీ ఎమోషన్స్ షేర్ చేయడానికి దయచేసి వాడకండి. ఈ ప్లాట్ఫామ్స్ అన్ని డేంజరస్లీ బ్యాడ్. మిమ్మల్ని వీటితో జడ్జి చేసి మీకు వచ్చే ఆపర్చునిటీస్ పోతాయి అన్నాడు. ఆ రోజు నుంచి నేను డిసైడెడ్ అండి, చిన్నపిల్లాడు ఎంత వాల్యుబుల్ మాట చెప్పాడు. నేను చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటా, అదొక్కటి మంచి క్వాలిటీ. ఆ రోజు నుంచి మనిషి, ఆ రోజు నుంచి నా పర్సనల్ జీవితంలో ఏం జరిగిందన్న అనవసరం. పబ్లిక్ ఏంటి అవసరమో అది చెప్తా. అది అవసరమైన వాళ్ళు తీసుకుంటారు, లేదంటే లేదు. ఎవరినైనా తిట్టాల్సి వస్తే భయపడను, వెనకాడను. ఆ కింద కామెంట్ లో బూతులు తిట్టించుకున్నా నాకు పర్వాలేదు, నేను అనుకున్న స్ట్రైట్ గా చెప్పేస్తాను. ఇప్పుడు మన కాన్వర్సేషన్ కింద కూడా ఉంటాయి, నాకేం అభ్యంతరం లేదు. లేదు సార్, మనం అక్కడ కాంట్రవర్సీ మాట్లాడక్కర్లే, మనం అవ్వటమే తిట్లకి. నా చాలా మంది అంటారు ఎందుకంటే అనవసరంగా నవ్వుతారని. మన ఇలా ఇంత సరదాగా మాడుతుంటే నవ్వు రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అవతల వాడిగా సరదాగా అనిపించకపోవచ్చు, బట్ మనకి ఇక్కడ ప్రెసెంట్ లో అలా అనిపించచ్చు. బేసిక్ గా మనకి నచ్చిన వాళ్ళకే నచ్చిన విషయాలకే కనెక్ట్ అవుతాం. ఇప్పుడు నేను నచ్చలేదు కానీ నేను మాట్లాడిన దాంట్లో ఏమి ఉండక్కర్లే. నన్ను తిట్టాలనుకుంటే తిట్టచ్చు, ఆ ఫెసిలిటీ ఫోన్ లో ఉంది. ఫోన్ కి ఫిల్టర్ లేకపోవటం వల్ల మైండ్ కి ఫిల్టర్ పోయింది బేసిక్ గా మనుషులకి. స్మార్ట్ ఫోన్లు వచ్చాక జీవితాలు అన్ని ఫిల్టర్లెస్ టంగ్స్, మైండ్స్. నిజం. మీ తర్వాత మళ్ళీ మీ ఇంట్లోంచి ఎవరైనా మా పెద్దన్నయ్య మీకు ఐడియా ఉంటుంటారు, సతీష్ కుమార్ అని జర్నలిస్టు, వివిఎన్ సతీష్, మీతో సాక్షి వీటిలో. వాళ్ళ అబ్బాయి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డైరెక్షన్ అండ్ స్క్రీన్ రైటింగ్ కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫైడ్ వచ్చి అనిల్ రావుపూడి గారి దగ్గర మనశంకర్ వరప్రసాద్ సినిమాకి ఏడీగా పనిచేసి ఇప్పుడు అక్కడే కంటిన్యూ చేస్తాడు. వాడు షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాడు, మా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తున్నాడు ఇండస్ట్రీలో, మంచి డైరెక్టర్ అవుతాడు. నేను శ్రీరామ్ సినిమా చేస్తున్నప్పుడు పుట్టాడు వాడు. సో చాలా సంవత్సరాలు కలిసే ఉండేవాళ్ళం, కంబైన్డ్ ఫ్యామిలీ. అప్పుడు మా అబ్బాయి పుట్టే వరకు వాడు ఎదుగుతున్న టైంలో సినిమా, అప్పుడు బాగా పీక్ టైమ్ ఆఫ్ మై కెరీర్. శ్రీరాము, నేనున్నాను, మనసు మాట విందు, బాసు, ఆట. సో ఎప్పుడు చూసినా ఇంట్లో సూపర్ బిజీ అండ్ సినిమా వాతావరణం. వాడి మీద కొంచెం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండింది. మా అబ్బాయి పుట్టిన తర్వాత రెయిన్బో నుంచి కొంచెం తగ్గింది. సో వాడి మీద కొంచెం తక్కువ ఇన్ఫ్లుయెన్స్, అందుకని వీడు బాగా చదువుకున్నాడు. సరే, అది కూడా మంచిదే, మరక మంచిదే అండి. అదే కదా అనుకుని సరే. కానీ అనిపిస్తుంది సార్ ఒక్కొక్కసారి మన చేతుల్లో ఏం లేదు, నసీబ్ అప్నా అప్నా అంటాను చూసారా, ముందే రాసి పెట్టి ఉంటుంది. మన ఎంత ప్రయత్నించినా ఒక పని అవ్వలేదు అని అంటే ఇది మనకి రాసి పెట్టలేదు అని. ఏ ప్రయత్నం చేయకపోయినా ఒక్కొక్కసారి అది జరుగుతోంది అని అంటే అది కూడా రాసి పెట్టినట్టున్నది అనిపిస్తూ ఉంటుంది. మీరేమంటారు? యాక్చువల్లీ నేను ఎదుటి వాళ్ళకి రాసి పెట్టలేదు అనుకున్న సందర్భాలు కూడా అంటే ఆడియన్స్ కి ఈ సినిమా రాసి పెట్టలేదు అని, మంచిగా తీసానని నేను అనుకున్నప్పుడు. నాకు లవ్ ఎట్ 65 సినిమా చాలా ఇష్టం. నాకు తెలుసు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా పెద్ద హిట్. అది దాన్ని నేను చూసిన విధానంలో నిర్మాతలు చూడకపోవడం వాళ్ళ దురదృష్టం అనుకుంటాను. ఎందుకంటే ఆ సినిమా వాల్యూ నాకు తెలుసు. నేను బయట కంటెంట్లు అన్నీ చూస్తున్నాను, బోల్డ్ కంటెంట్ హెడ్లుగా ఉంటున్నాను, క్రియేటివ్గా నేను మెంటర్ చేస్తున్నాను. సో నాకు నేను డైరెక్ట్ చేశాననే బయాస్ లేకుండా నేను చెప్పాలంటే నాకు ఆ సినిమా ది బెస్ట్ ఫిలిం. నాకు జాలేస్తుంది. ఫనీ సినిమా నాకు చాలా ఇష్టం. నేను అసలు ఇందులో చాలా డబ్బులు వచ్చే సినిమా ఇది. నాకు తెలిసి చాలా ఏళ్ల తర్వాత పెట్టిన కాస్ట్ మీద ఎక్కువ డబ్బులు సంపాదించగలిగిన మార్కెట్ స్టామినా ఉన్న కంటెంట్లో ఫనీ ఒకటి. కానీ ఆ విషయం అది తీసిన దాని మీద డబ్బులు పెట్టిన వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, దాన్ని కిల్ చేస్తారు. సో మనం ఎంతవరకు అప్పుడు వాళ్ళ దురదృష్టం అనుకుంటాను. ఇప్పుడు చెప్పి చూస్తాం మన ఎక్స్పీరియన్స్తో. ఇలా నేను ప్రతి సినిమాకి చెప్పను కదా, అంతే కదా సార్. నేను తీసిన ప్రతి సినిమా ఇటు కాదు కాబట్టి నేను ప్రతి సినిమాకి చెప్పను. నేను మనసు మాట విందు సినిమాకి ఎడిటింగ్ రూమ్ నుంచి బయటకు చెప్పా, ఈ సినిమా మనం తీయాలని మర్చిపోవచ్చు, ఎందుకు ఎక్కడ తేడా వచ్చిందో నాకే తెలుసు. సో నేను చెప్పేసా, నాకు రిగ్రెట్స్ లేవు. నేను ఎప్పుడు భయపడతానంటే అది నేను తప్పుగా అంచనా వేస్తే భయపడతాను. దాన్ని కరెక్ట్ అంచనా వేసి పొరపాటున మనసు మాట మీద సూపర్ హిట్ అయితే భయపడేవాడిని. నేను ఎవేగా ఉన్నాను ఆ జడ్జి చేయటం. నా మనసంతా నువ్వే అయితే ప్రొడ్యూసర్కి మీ అదృష్టం అండి ఈ సినిమా నాతో చేయటం, మీరు జాక్పాట్ కొట్టారనేవాడిని. నువ్వేమన్నా రాఘవేంద్ర దాసనారాయణ వాళ్ళే ఇలా చెప్పరు, నువ్వెవడు అనేవాడు ఆయన. నాకు తెలుసు కదా అనేవాడిని. అంతే,
ఎందుకంటే నా మీద ఏం ఎక్స్పెక్టేషన్ ఉండదు నాకు తెలుసు. అవును. నేను ప్రేక్షకుడిగా ఏం చూస్తానో నాకు తెలిసినప్పుడు మేకర్గా నాకు భయం ఎందుకుంటుంది. కరెక్ట్ కరెక్ట్. సో నా జడ్జిమెంట్ అలా తేడా కొట్టినప్పుడు టెన్షన్ పడతా, కానీ కొట్టనంతసేపు నేను వాళ్ళ మీదే జాలి పడతారే, మంచి డబ్బులు చేసుకోమని సినిమా తీస్తే చేసుకోలేకపోతున్నారు అన్నప్పుడు నా బాధ. నిజం నిజం. కానీ నిజంగా మనస్ఫూర్తిగా మీ సినిమా కోసం నాలాంటి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి మూవీ రావాలి, సూపర్ డూపర్ హిట్ కొట్టాలి మీరు. మళ్ళీ మనం మాకు మంచి కాన్వర్జేషన్ చేయాలి. నెక్స్ట్ మనం సెట్లోనే అంజలి గారు యాజ్ యాక్ట్రెస్. సరే డన్. బాగా థ్యాంక్ యూ. బాధకి ఆనందానికి కూడా నవ్వే క్యారెక్టర్ రాసి మీ విమర్శకులకి సమాధానం. ఈవిడికి రెండో ఎమోషన్ ఉండనే ఒక క్యారెక్టర్ రాద్దాం రాసి అన్నింటికీ నవ్వుతుంది ఏంటంటే అదొక జబ్బు అని చెప్తాం. ఇవాళ రేపు జబ్బులున్న పాత్రలే సూపర్ హిట్లు. అవును. ఎందులోనో సమంత గారికి షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి. అవును. షుగర్ డౌన్ అయిపోతుంది. సో అలాంటివన్నీ సూపర్ హిట్లు కాబట్టి మనం అదే చేద్దాం. పబ్లిక్ ఏది విమర్శిస్తారో అది పాత్ర కింద చేయాలి. యాక్చువల్లీ అద్భుతమైన ఒక సినిమా వచ్చింది సార్. అందులో ఒక ఇన్నోసెంట్ హౌస్ వైఫ్ క్యారెక్టర్, హీరోయిన్ కి మదర్ క్యారెక్టర్. హీరోయిన్ ఎవరంటే మన రాజశేఖర జీవిత గారి వాళ్ళ అమ్మాయి. ఎంత అంటే ఏంటి పిచ్చిదాన్ని నవ్వుతావు ఏంటంటే, ఊరుకోండి మీకు మూడు లేకపోతే ఇలాగే అంటారు అంటుంటారు. అదే నవ్వు మూడు ఉంటే నాకు బాగా నచ్చుతాను. అలాంటిది సీన్లు అన్ని కట్ అయిపోయండి. అయ్యో అన్ని కట్ అయిపోయి ఏంటో పిచ్చిన ఒక చోట పెట్టారు, ఇన్నోసెంట్ గా బాధపడతా చోట ఒక చోట పెట్టారు. ఒక 2 డైలాగ్స్ ఉన్నాయి. బట్ కానీ ఆయనకి అనిపించింది ఏంటంటే అనవసరంగా అంటే సీన్ మెయిన్ సీన్ ని ఇది కొంచెం డామినేట్ చేసేస్తుంది అన్న పాయింట్ ఒకటి, ఇన్నోసెన్సీ ఎక్కువైపోయిందేమో అన్న ఈయనకి డౌట్ ఒకటి, ఇలాంటివేవో వచ్చి మొత్తాన్ని కట్ చేస్తారట. నేను ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను, ఈ డైలాగ్ ఎలా వస్తుందో చూడాలి అసలు అని చెప్పని. అలాగా సో వి డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. అప్పుడు కూడా నవ్వుకోవటమే అంతే. ఇండస్ట్రీలో అంతకంటే చేయగలిగిందేమో. నిజం నిజం. మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ వచ్చి మళ్ళీ ప్రూవ్ చేయటమే. నిజం సార్. ఒక బెస్ట్ పార్ట్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ ఏంటంటే ఏ పని సేమ్ పని రెండోసారి చెయ్యం, ఏ సినిమా రెండోసారి తీయం. ఆడినా ఆడకపోయినా మళ్ళీ కొత్త సినిమా కొత్తగా కష్టపడతాం. అవును. మీరు కూడా ఏ పాత్ర సేమ్ వెయ్యరు. అవును అవును. చెప్పుకోవడానికి అన్ని హౌస్ వైఫ్లు అవ్వచ్చు, కానీ మొగుళ్ళు మారుతారు, పిల్లలు మారుతారు, పక్క క్యారెక్టర్లు మారుతాయి, సీన్స్ ఎమోషన్స్ మారుతాయి. అబ్సల్యూట్లీ. సో ఆ చేంజ్ లో మీకు ఒక ఛాలెంజ్ ఉంటుంది. అవును. అది మొనాటనీని బ్రేక్ చేసి మిమ్మల్ని అలా హెల్దీగా ఉంచుతుంది, ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటుంది. నిజం. సినిమా ఇండస్ట్రీలో నాకు అదొకటి బాగా ఇష్టం. సేమ్ విత్ డైరెక్టర్స్ మీకు మంచి డిఫరెంట్ స్టోరీస్ మీ చేతి నుంచి పుట్టినప్పుడు. మన బయట లైఫ్ లో మాక్సిమం ఒక లైఫ్ టైమ్ లో మనము ఎంత తిరిగినా ఎంత వర్క్ చేసినా ఓ 10,000 పాత్రలని కలుస్తాం మేము జీవితంలో. అవును. సినిమాలో ఒక స్క్రిప్ట్ లోనే 15,000 పాత్రలు కలుస్తాం. 100%. నేను ఒక పెద్ద వార్ సీక్వెన్స్ రాస్తే 1,00,000 మందిని కూడా కలుస్తాను. ఒక పెళ్లి పెడితే 500 మందిని ఒకే రోజు కలుస్తా. లైఫ్ లో చాలా ఏళ్ళు పడుతుంది. కరెక్ట్. అదే వండర్ఫుల్ కాన్వర్సేషన్ సార్. నిజంగా లిటరల్ గా మీ చేతి నుంచి వచ్చి ఒక మంచి సూపర్ డూపర్ హిట్ మూవీ గురించి వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు మళ్ళీ తప్పకుండా మనం కలవాలి, మంచి కాన్వర్సేషన్ చేయాలి. yes definitely definitely. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎక్కువ టైం తీసుకుంటే ప్లీజ్. మీకు మన ప్రేక్షకులకి బోర్ కొట్టడం చెప్పి నాకు అసలు ఎవరు థ్యాంక్ యూ. మెయిన్ ఏంటంటే మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మీరు మనస్ఫూర్తిగా మాట్లాడతారు. చాలా మంది మనస్ఫూర్తిగా తీసి పక్కన పెట్టేస్తారు. అది చాలా అబద్ధం చెప్పడం ఈజీయే, కానీ తర్వాత కంటిన్యూ చేయడం కష్టం. అవును. నాకు అది తెలియదు. ఒక బిల్డప్ ఇవ్వమంటే ఇప్పుడు కూడా ఇస్తా, కానీ తర్వాత రియల్ లైఫ్ లో కంటిన్యూ అవ్వదు, అక్కడ దొరికేస్తానని భయం.